మనము చాప్టర్ 1 ఆఫ్ శివగీతం తెలుసుకుందాం. ఇందులో ఏంటి అంటే తత్వం అన్నమాట. శివయ్య అంటే ఏంటి? ఈయన ఎవరైనా నిన్న రాకుండా ఈరోజు వచ్చిన వాళ్ళకి ఇదొక చిన్న ఇంట్రడక్షన్ అన్నమాట. సీతమ్మ మళ్ళీ రెండోసారి పిల్లల అరణ్యవాసంకి అమ్మ వదిలేసి వస్తారు కదా ఆయన, ఆ చేపల ఆయన మాట విని, అప్పుడు మళ్ళీ ఆ మళ్ళీ ఒక్క నిమిషం ఉండండి అమ్మ. మా అమ్మ మళ్ళీ అమ్మా మా అమ్మా గమ్మునే ఉండు, కొంచెం అరవమాక. సో ఏమవుతుందంటే ఆ ఉండండి, వినపడుతోందా? ఎస్, వినిపిస్తుందండి. సరే. సో ఏంటంటే లంక అదంతా అయ్యాక అమ్మవారిని తెచ్చుకున్నాక సీతమ్మని మళ్ళీ ఆయన వియోగం చెప్పండితే అప్పుడు చాలా కష్టంలో, అయ్యో ఇదేంటి మాటి మాటికి నేను ఇలా పెద్ద వియోగంలో పడిపోతున్నాను అని ఆయన విచారిస్తుంటే అగస్త్య మునుల వారు వస్తారు ఆయన దర్బార్కి. వచ్చినప్పుడు ఆయన ఏంటయ్యా రామయ్య ఇలా ఉన్నావు అంటే, త్రికాల జ్ఞాని కదా ఆయన, దాంతో ఆయన తెలుసుకుంటారు, ఓహో ఈయన ఇలా అని. సరే నీకు మాట చెప్తానుండు, నీకు ఆయనకి మధ్యలో ఒక కాన్వర్జేషన్ జరిగింది పూర్వాశ్రమంలో, కానీ నువ్వు అది మాయ వల్ల మళ్ళీ మర్చిపోయినట్టున్నావు, కాబట్టి నేను ఇంకొకసారి నీకు జ్ఞాపిస్తాను అని చెప్పి ఫస్ట్ కాంటెక్స్ట్ సెట్టింగ్ చేస్తారనమాట. ఫస్ట్ చాప్టర్ లో ఇలాగా ఇది నీ యొక్క శివయ్య అనే ఆయనకి ఫస్ట్ స్టార్టింగ్ లో ఎందుకు అసలు శివయ్యని ఎందుకు మనము కాళ్ళు పట్టుకోవాలి, ఏంటి ఆయన తత్వము, ఎలా ఆయన రీచ్ కావాలి అనే విషయాల మీద నువ్వు ఒక సుదీర్ఘమైన సంభాషణ జరిగింది నీకు శివయ్యకి. దాన్ని నేను మనందరికీ ఇంకొకసారి మనకి చెప్తున్నట్టు ఆయనకి కూడా గుర్తు చేస్తున్నట్టు ఒక రకమైన కాన్వర్జేషన్ బిట్వీన్ హిమ్ అండ్ లార్డ్ శివ. అదే ఈ శివగీతం అనేసి పద్మపురాణంలో ఉత్తరాఖండలో చెప్పబడి ఉంది అనమాట. దానికి 2 వర్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసేసి మనకి ఎనీ టైమ్స్ మనం తెలుగు వర్షన్ ఉంటుంది, సంస్కృత్ వర్షన్ ఉంటుంది, ఇలా రకరకాల వర్షన్స్ ఉంటాయి కదండి. సో అందుకోసమని నేనేం చేస్తున్నాను అంటే సంస్కృత్ వర్షన్లో ఉండే వర్షన్స్ ని మనం దాన్ని ఎలా ఒక అర్థమయ్యే భాషలోకి తీసుకురావడం అని, ప్లస్ నాకు చెప్పిన, ఇప్పుడు నాకు కొన్ని ముందు స్వామివారు చెప్పేస్తుంటారు లెసన్స్, కానీ ఆ లెసన్స్ యొక్క అర్థం నాకు ఫస్ట్ అర్థం కాదు. చెయ్యి అంటారు, ఫస్ట్ చెయ్యి అన్నాక నేర్చుకున్నాక తర్వాత నాకు దాని యొక్క ఇన్నర్ మీనింగ్ అర్థమవుతుంది. ఆ ఇన్నర్ మీనింగ్, నాకు అర్థమైన ఇన్నర్ మీనింగ్ నన్ను ఏం చేయమన్నారు, తద్వారా నేను నేర్చుకున్న ఒక స్టెప్ బై స్టెప్ అప్రోచెస్ టువర్డ్స్ డీలింగ్ విత్ కన్సర్న్స్ మ్యాచ్డ్ విత్ ఈ పురాణ రిఫరెన్స్, ఇదంతటినీ నేను కంబైన్ చేసి ఒక మనకి అర్థమయ్యే మన సగటులో ఇప్పుడు ఈ రోజు మనం ఫేస్ అయ్యే కన్సర్న్స్ కి మనం దాన్ని మనము అన్వయించుకోవచ్చు అనే విషయం మీద నేను మీకు ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నేనేమనుకున్నా అంటే, లార్డ్ శివ స్పీక్ త్రూ మీ, సో దట్ ఎక్కడైనా నేను కూడా ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే స్వామి కరెక్ట్ చేస్తారు. ఎక్కడైనా నేను అర్థం చేసేటప్పుడు కానీ, నేను అర్థం చేసుకున్నది లేదు, నేను ఇంటర్ప్రెట్ చేసింది ఆ ఇన్ఫర్మేషన్ కొంచెం అటు ఇటు ఉంటే, ఎందుకంటే ఇది నేను చెప్పడం ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా తప్పులు ఉంటే స్వామివారు కరెక్ట్ చేయాలి అని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఇన్సైడ్ అన్నమాట. సో ఫస్ట్ లో ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే, నిన్న కాంటెక్స్ట్ చెప్పానండి. సో ఈరోజు స్టార్ట్ లో మనకి 10 శ్లోకాస్ ఉన్నాయి ఈరోజు మనకి చెప్పడంలో. ఈ 10 శ్లోకాస్ యొక్క మీనింగ్, దాని యొక్క అంతరార్థం ఏంటి అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తా. కొంచెం తత్వం గురించి ఉంటుంది ఈ చాప్టర్స్ అన్ని.
సో తత్వం అంటే కొంచెం ఆఫ్ కోర్స్ కొంచెం ఫిలాసఫికల్ టోన్ ఉంటుంది, అండర్ టోను. కాబట్టి కొంతమందికి అది బోర్ కూడా కొట్టచ్చు. కానీ ఎవరైతే మనం ఇది థియరీ అనుకున్నాము అంటే బోర్ కొట్టేస్తుంది. కానీ ఒకవేళ ఇది నా లైఫ్లో ఇప్పుడు నేను జరుగుతున్న ఒక కన్సర్న్కి నాకు ఆన్సర్ ఎలా అనే దాని మీద మనం ఆలోచన చేసాము అంటే ఖచ్చితంగా మనకి కొన్ని పాయింటర్స్ అయితే దొరుకుతాయి. ఈ రోజు మనం పడే ఒక కన్సర్న్కి లేదు ఒక 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 రకమైన విచారానికి మనం ఎలా ఎదుర్కోవచ్చు, ఎలా దాన్ని ముందుకు పోవచ్చు అనే దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. సో ఫస్ట్లో చాలా వరకు అగస్త్య ఉవాచ అని వస్తుంది. ఎందుకని అంటే అగస్త్యుల వారు రిమైండ్ చేస్తున్నారు, ఇది నీ కాన్వర్జేషను, ఇది ఇలా జరిగింది, ఇది ఇలా నేను ఇది చెప్పి మెల్లగా ఈ సెట్టింగ్ ద కాంటెక్స్ట్ టు మూవ్ ఇట్ టు శివుని అతనికి మధ్యలో. అంటే ఇక్కడ ఏంటంటే అగస్త్యుల వారు ఒక ఇంటర్ప్రెటర్ లాగా తన దివ్య జ్ఞానంతో నువ్వు ఇలా జరిగింది అని శివుని తనలోకి ఛానల్ చేస్తూ మాట్లాడిన కొన్ని కాన్వర్జేషన్స్, శివయ్యకి ఆయనకి జరిగిన కాన్వర్సేషన్స్ రెండు క్లియర్ గా దిస్ ఈజ్ ఇట్ అని ఇక్కడ చెప్పలేదండి. కొంచెం ఓవర్లాప్స్ ఉన్నాయి అక్కడక్కడ. సో దట్ ఈస్ లెఫ్ట్ టు అవర్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. అక్కడక్కడ శివయ్యతో రాముడితో కరెక్ట్ గా జరిగిన కాన్వర్సేషన్స్ అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల శివయ్య అగస్త్యుల వారితో ముఖాంతర మాట్లాడుతూ ఆయన ఛానల్ చేస్తున్నారు, తద్వారా ఆ కాన్వర్జేషన్స్ మనకు అర్థమవుతున్నాయి అని కూడా ఉంది. సో రెండిట్లోనూ కొంచెం మిక్స్ ఉంది. కాబట్టి ఇదే అని నేను చెప్పలేకపోతున్నాను. కానీ మనం మోర్ ఆర్ లెస్ ఇది ఒక కాంటెక్స్ట్. సో ముగ్గురు ఉంటారనమాట ఇక్కడ, అగస్త్యుల వారు, రామయ్య, శివయ్య. సో ఇక్కడ స్టార్టింగ్ లో ఎలా ఉంటుందంటే శ్రీరామ ఉవాచ హా సీతే హాచ రామాయణం విహీనం మమ జీవితం దుఃఖ సింధో నిమగ్నోస్మి త్రాహిమా మునిసత్తమా. అంటే ఏంటి, ఓ సీత నువ్వు లేకపోతే నా జీవితం ఎంత వేస్ట్ అయిపోయింది అని ఓ మునిశ్రేష్ఠ అంటే అగస్త్యుల వారితో ఆయన వచ్చారు కదా దర్బారికి. అప్పుడు ఆయన అంటారనమాట, నేను ఈ దుఃఖ సముద్రంలో ఇరుక్కోబోయన్నాను, నన్ను దయచేసి కాపాడు, నన్ను కొంచెం సొల్యూషన్ చెప్పు అని చెప్పేసి. సో దీనికి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ సీత అంటే ఎవరు, రాముడు అంటే ఎవరు, దుఃఖసాగరం అంటే ఎవరు, మునివారులు ఎవరు అనేది 4 పాయింట్స్ మనం తీసుకున్నాము అంటే ఇక్కడ రాముడు అంటే ఎవరో కాదనమాట, మనలో ఉండే ఆత్మ, ఈ జీవి అనమాట. సీత అనేది ఎవరు అంటే, సీత అంటే మనకు తెలిసిన వర్షను డైరెక్ట్ గా 1:1 తీసుకున్నాము అంటే సీతమ్మ అంటే రాముని భార్య అని తెలుసు మనకి. కానీ అదేనా దాని అర్థం అంటే కాదనమాట. సీత అంటే దాని అర్థం, సీత అనే దానికి ఒక అంతరార్థం ఏంటి అంటే శాంతి, ప్రేమ, భక్తి, ఆనందం. ఎప్పుడైతే మనలో ఉండే ఈ ఆనందము, మనలో ఉండే ఒక రకమైన భక్తి భావం తగ్గినప్పుడు మనకు ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఈ జీవి అంటే ఈ రాముడు అనే జీవి మనం కూడా ఏడుస్తాం అనమాట. ఓ సీత, ఓ ఆనందం. ఆ ఆనందం అనేది ఏంటి, ఒక మనిషి ద్వారా, ఒక మనిషి కావచ్చు, ఒక ఆశ కావచ్చు, ఒక ఆస్తి కావచ్చు, ఒక అనుభవం కావచ్చు, ఒక మనకి రావాల్సిన ఏదో ఒకటి కావచ్చు. ఆ ఆనందం అనేది ఆ ఆనందం ద్వారా మనకి లభించే ఒక కోరిక కావచ్చు, ఆ కోరిక ద్వారా లభించే ప్రేమ, లేదు ఆ కోరిక వల్ల మనకి లభించే శాంతి, ఆ కోరిక వల్ల ఆ కోరిక నెరవేరితే వచ్చే ఒక రకమైన భక్తి భావం. అంటే ఏంటి, స్వామి కొంతమంది మనం అనుకుంటుంటాం చూడండి, స్వామి నాకు ఈ డబ్బులు వచ్చాయి అనుకో, నా సేవ అంతా నీకోసమే చేస్తాను, ఇది ఒక్కటి నాకు ఇచ్చావనుకో, అప్పుడు నేను ఇంకా హాయిగా నీ సేవ చేసుకోవచ్చు కదా, ఇంకా హాయిగా నిన్ను నేను కొలుచుకోవచ్చు కదా, ఈ ఒక్క ప్రాబ్లం నుంచి నన్ను ఎత్తికి చేయొచ్చు కదా, ఇలా మనం అనుకుంటాం అన్నమాట. అలా అంటే ఏంటి, నాకు చాలా భక్తి ఉంది కానీ ఒక్క ప్రాబ్లం పెట్టేసావు, నాకు ఈ ప్రాబ్లం ఒక్కటి తీసేసావు అంటే నేను ఇంకా నీకు బాగా నేను ఇంత బాగా నిన్ను సేవ చేసుకుంటున్నాను, ఇంకా డీపర్ గా సేవ చేసుకుంటాను కదా, ప్రశాంతంగా సేవ చేసుకుంటాను కదా, ఈ ఒక్క ప్రాబ్లం నుంచి నన్ను సాల్వ్ చేయి. కొంతమంది ఇలా ప్రే చేస్తాం, కొంతమంది ఎలా ప్రే చేస్తాం, నాకు ఈ ఆశ కావాలి, నాకు ఇది కావాలి, నాకు దీంతో కావాలి, నేను దీనికోసమని గంటలు ప్రే చేస్తా, ఈ గంటలు ప్రే చేయడంలో నాకు సాల్వ్ అయిపోవాలి. ఇది మన నార్మల్ సెటప్. ఇక్కడి నుంచి
అది కాదు. యాక్చువల్‌గా దట్ ఈస్ నెవర్ వాట్ డివైన్ టోల్డ్. శివయ్య గాని, అక్కడ లక్ష్మీ అమ్మ గాని, దేవి అమ్మ గాని, ఇంకా రేపు మనం దేవి గీతం చదువుకున్నప్పుడు ఆవిడ ఆవిడ ద్వారా ఆవిడ ఏం చెప్పారు అది కూడా ఉందండి సంస్కృతిలో. నేను మొన్న వారణాసి పోయినప్పుడు పుస్తకం తెచ్చుకున్నా. దాంది కూడా నేను ద టైమ్ ఈజ్ రైట్ అమ్మ చెప్పినప్పుడు చెప్తాను, కానీ అది కూడా సేమ్ ఇదే మాట్లాడుతుంది అనమాట. సో ఎన్ని 12 గీతాలు ఉన్నాయి అనుకుంటానండి నాకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కానీ మనకి భగవద్గీత ఒక్కటే పాపులర్ అయింది కావు, అదొక్కటే గీతం అనుకుంటావు, కానీ అన్నిట్లోనూ ప్రతి ఒక్క దేవుడు తనకు తెలిసిన తత్వాన్ని బోధించారు, అది గీతంలో బోధించారు. కానీ అది మనకి ట్రాన్స్లేషన్ మూలంగానో లేకపోతే తక్షశిల కాల్పులకు తగలపడిపోవడమో లేదంటే గురువు ముఖాంతర రావడం ద్వారా ఏదో గోప్యంగా ఉండిపోయింది, బయటకు ఎక్కువ ప్రాచుర్యంలో లేకుండా అయిపోయింది. తద్వారా మనకి తెలియకుండా అవుతుంది అన్నమాట. సో నేను చెప్పే ఒక చిన్న మనకి ఏంటి అంటే ఇవన్నీ ఉన్నాయి, నేను ఏదో రీక్రియేట్ చేసి చెప్పట్లేదు, నేను ఉన్నదే కొంచెం మోడర్న్ గా మన లైఫ్ కి అది అన్వయించేటట్టుగా ఓకే రిలేటబిలిటీ తెస్తూ చెప్పిస్తున్నాను, కానీ ఇట్స్ ఆల్ దేర్ ఇన్ అవర్ వేదిక్ సిస్టమ్స్. ఓకే, అది నేను చాలా సిన్సియర్ గా చెప్తున్నానండి. సో ప్రేమ అనేది సీతమ్మ అన్నమాట, శాంతి అనేది సీతమ్మ, దైవభక్తి అనేది సీతమ్మ. ఇది మనలో నుంచి కానీ వెళ్ళిపోతే ఎప్పుడైనా బై మిస్టేక్ కానీ ఒక విషయం జరిగి వన్ సిచ్యువేషన్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ విచ్ మనలో ఉండే శాంతి, మనలో ఉండే మనకి ప్రేమ అనుకోవడమో లేకుంటే ఒక స్టేటస్ అనుకోవడమో లేకుంటే మనలో ఉండే ఒకటి ఉండడం వల్ల మనకి వచ్చే శాంతి అనడము అది కానీ పోతే, ఇప్పుడు మనం రాముడు ఎలా అయితే ఓ సీత నువ్వు వెళ్ళిపోయావా, నువ్వు లేకపోతే నా జీవితం ఎలా అవుతుంది, ఏమవుతుంది, నేనే కాదే అని ఎలా అయితే తను అనుకున్నాడో, అలానే మనం కూడా ఎప్పుడైనా కానీ ఇది మన నుంచి వెళ్ళిపోయినప్పుడు బాధతో అయ్యో నేను ఎలా ఉంటాను, నేను ఎలా చేస్తాను, నువ్వు లేకపోతే నేను ఎలా బతుకుతాను, ఇది లేకపోతే నేను ఎలా జీవిస్తాను, ఈ యొక్క కష్టంలో నేను ఎలా జీవితాన్ని సాగిస్తాను, అయ్యో ఎప్పుడు వస్తుందో ఏమో నాకు తెలియదే, ఎలా పోయింది, నేను ఎలా మిస్టేక్ చేశాను. కొంతమంది సెల్ఫ్ బీట్ చేసుకుంటాం, నేను ఎలా దాన్ని how did I allow it to happen, how did I allow it to happen, why did I allow it, why was I not being extra cautious about things. నా చేతులతో ఉండంగా నేను ఎలా చేశాను, ఇంత నేను చదువుకున్నా, ఇంత నేను చేశాను, ఇన్ని చోట్లకు వెళ్ళాను, ఈ ఒక చిన్న విషయాన్ని నేను how did I miss it. ఇలా కూడా మనం కొన్నిసార్లు థింక్ చేస్తాం. ఇంకొంతమంది పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు మనల్ని అదే మనం నిజం అనుకుంటాం. నువ్వు వేస్ట్ అనుకుంటే నేను నిజమే వేస్ట్, అవును నాకేం రాదు, నేనేం చేత కాదు, నాకు కొంచెం మందత్వం, 1-4 సార్లు చెప్తే గానీ నాకు ఏది అర్థం కాదు. ఇవన్నీ మనంగా ఒక రకమైన అది ఉంటే ఏంటి, మనం ఇంటెలిజెంట్ అని ఫీలింగ్ అన్నమాట. అది నేను చెప్పేది సీతమ్మ అంటే. సో ఎవరు వాళ్ళు చేసే కన్సర్న్స్ అనమాట, ఐదర్ మనం సెల్ఫ్ సబటాజ్ అనుకోవచ్చు, లేదు అంటే ప్రొకాస్టినేషన్ లాంటి నెగటివ్ హ్యాబిట్స్ అనుకోవచ్చు, లేదంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు స్పిరిచువల్ గ్రోత్ కావచ్చు. కొంతమంది అడుగుతారు, నేను ఇంత చేశానండి అయినా నాకు అమ్మవారు కనపడలేదు. ఎందుకు కనపడలేదంటే మంత్ర సాధన చేశారు కానీ తత్వం అర్థం చేసుకోలేదు. తత్వం అర్థం కాకుండా మనం ఎంత మంత్ర సాధన చేసి ఎంత మంత్ర పూజలు చేసినా కూడా అక్కడ అమ్మవారు కానీ అయ్యవారు కానీ సాక్షాత్కరించరు అని చెప్పడానికి ఇది రుజువు అన్నమాట. నాకే ఎందుకు కనిపిస్తున్నారు, నాతోనే ఎందుకు మాట్లాడుతున్నారు, బహుశా నాకు తెలియకుండా తత్వాన్ని నేను ఫస్ట్ సమ్మేళనం చేసుకున్నా, ఆ తత్వం నుంచి నాకు మంత్ర సాధన లేదు కాబట్టి మంత్రం నేర్పిస్తున్నారు, ఇది చేస్తే ఇంకా నువ్వు ఎలివేట్ అవుతావమ్మా నీ మోక్షంకి అనేసి అని నాకు ఇప్పుడు అర్థమవుతోంది ఇవన్నీ చదువుతుంటుంటే నాకు. సో అప్పుడు ఏమంటారు, నేను ఈ దుఃఖ సముద్రంలో మునిగిపోయాను, దుఃఖ సింధో నిమగ్నోస్మి అంటాడు కదా, నేను ఈ దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్నాను, నా వల్ల కావటం లేదు లేవడం, దీని నుంచి నేను ఏం చేసినా కూడా ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు తెలుసు ఇదంతా ఏదో ఒక రీజన్ ఉండాలి అని, కానీ ఆ బాధ వచ్చినప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను, ఆ మాటలు వినడం కానీ లేదు ఆ సందర్భంలో నా వల్ల కావటం లేదు, అన్నీ ఉన్నాయి నాకు అదొక్కటి లేదు, దాంతో అది లేదనే బాధ ఈ అన్నీ ఉన్నదాన్ని ఓవర్లాప్ చేసేసి నన్ను ఇంకా బాధ పెడుతుంది. సో ప్లీజ్ ఓ ముని సత్తమ్మ నాకు ఇది కొంచెము నన్ను దీని నుంచి బయటపడేయి. ఆ బయటపడేది అని అంటున్నావు అంటే ఏంటి దాని అర్థము, ఓకే మనం ఎవరినో ఒకరిని మనం అడుగుతున్నాం, ఆశ్రయిస్తున్నాం,
ఒక గురువునో, ఒక పుస్తకాన్నో, ఒక యూట్యూబ్ ఛానల్‌నో, ఇంకొకటి వాట్ ఎవర్ డివైన్ షోస్ అవర్ వే. కానీ ఆ వెతకడం అనేది మొదలెట్టాము. ఒక సీకింగ్ అనేది స్టార్ట్ చేశాము. ఎవరిదో ఒకరితో మాటలు విందాము. ఒకరితో ఏదో చేద్దాము అని మనలో మనకి కలిగే ఒక ప్రేరణ ఉంటది చూసారా? అదే ఈ యొక్క అహంకారం అనేది. అంటే అంతవరకు ఏంటి? నేను సాల్వ్ చేసుకోగలుగుతాను. నేను చూస్తాను. నేను పెడతాను. నేను ఇంకా ఇది ట్రై చేస్తా. నేను ఇది కాదా? ఇలా మాట్లాడతా. సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తా. వీళ్ళు వినలేదా? అలా చేస్తా. ఇలా చేస్తా. ఇలా పెడతా. అలా పెడతా. అని ఐదర్ మనం డిఫెన్సివ్ లోకి వెళ్తాం. లేదు అంటే సప్రెస్ అయిపోయి వాళ్ళు చూస్తేనే నాకు భయం అనుకొని ఫుల్ గా వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు డామినేట్ చేస్తుంటే చుట్టుపక్కల మనం ఆ శరణాగతి అనుకుంటూ వాళ్ళు పెట్టిందే భిక్ష అనుకుంటూ వాళ్ళు ఇచ్చే ప్రేమ అనే ఒక చిన్న చిన్న చిరుజల్లలే అదో పెద్ద రెయిన్ అనుకొని దానికోసం వెంపర్లాడుతూ ఆ ఒక్క క్షణం కోసం మన జీవితాన్ని ఊడిగం చేసుకుంటూ ఇలా కూడా కొంతమంది ఉంటాం. రెండు ఉంటాయి అని ఏడ్చుకుంటాం. నేను ఎందుకు ఇలా అవమానిస్తున్నారు, నేను ఎందుకు ఇలా చేస్తున్నారు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు. సో ఐదర్ రకరకాలుగా మేనిఫెస్ట్ అవుతుంటుంది. ఆ మేనిఫెస్ట్ అయినప్పుడు పడే బాధ అనేది ఫస్ట్ లో మనం బాధపడి ఐదర్ మనం కృంగిపోతాం, లేదంటే పక్కన వాళ్ళని టార్చర్ పెట్టేస్తాం. రెండిట్లోనూ ఉంటాయి అన్నమాట. అప్పుడు వి ట్రై టు డూ ఇట్ ఇన్ అవర్ ఓన్ వేస్. అది అక్కడ హెడ్లైన్ లో మాట్లాడుకోవాల్సిన మాట. ఆ తర్వాత అంతా నాకే తెలుసు, నాకు తెలియందా, నేనే అన్ని చేసేసుకుంటాను, నేనే పక్కన వాళ్ళకి చెప్తాను, నేను ఇంకోటికి చెప్పడం ఏంటి, నేను ఇంకొక దగ్గరికి పోయి సరైన అడగడం ఏంటి, నాకే తెలుసు అంతా అని కూడా కొంతమంది అనుకుంటాం. ఇవన్నీ మాయ ఒక ప్రభావం అనమాట. నాకే తెలుసు, నేనే చేసేసుకుంటా, నాకంతా వచ్చు, లేదు నాకేమీ రాదు, నేను ఒక అబల, నన్ను ఇలా అందరూ చేస్తున్నారు, నేను దానివల్ల నా హెల్త్ ని చెడగొట్టుకుంటున్నా, ఆ నా ఒక ప్రాస్పర్, నా మొత్తం అన్ని ఉన్నా నాకు ఏదీ లేదు అనే ఒక ఒక రకమైన ఎంప్టీనెస్ ని నేను బాగా గ్రహించేస్తుంది నా లోపల. ఈ మోడ్ లోనూ ఉంటాం. అప్పుడు ఆ స్టేట్ నుంచి సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ, బహుశా నేను చేసే టెక్నిక్స్ కరెక్ట్ కాకపోవచ్చు, నేను ఇంకొకరిని అడగాలి, నేను ఇంకొకరిని ఆశ్రయించాలి, రైట్ పర్సన్ ని నేను ఎతకాలి, ఈ క్వశ్చన్ నేను ఎవరిని అడిగితే నాకు ఆన్సర్ దొరుకుతుందో అని మనం ఒక క్యూరియస్ మైండ్ తో మనం ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ ప్రాబ్లమ్ ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి ఇన్ రైట్ఫుల్ మేనర్ విచ్ మైట్ బి బ్లైండ్ టు మై పర్వ్యూ. నా ఒక పర్సెప్షన్ కి అది అందటం లేదు, కానీ ఏదో ఒకటి ఉండాలి. సంథింగ్ ఈస్ మిస్సింగ్ ఇన్ దిస్ హోల్ క్యూ. ఈ పజిల్ లో ఒక చిన్న క్యూ ఏదో మిస్. సో నేను ఏదో అది ఫోర్స్ ఫిట్ చేస్తున్నాను కానీ కావట్లేదు, దానికే నాకు ప్రాబ్లమ్ సాల్వ్ కావట్లేదు అని థాట్ ప్రాసెస్ వచ్చి థింక్ చేయడం మొదలెట్టి మనం పోతాం. ఆ హెల్ప్ సీకింగ్ అనేది ఏంటి అంటే మనలో ఉండే ఆ ఒక అహంకారం అనేది, ఆ మాయ అనేది కొంచెం తగ్గి కొంచెం బయట చూడడానికి ట్రై చేస్తాం. ఓకే, వీఆర్ ఓవర్ లుకింగ్ అనమాట. ఏంటిది, ఎలా ఎలా దీన్ని ఆ ఒక కష్టం అనేది ఏంటి అంటే మనల్ని గాడ్ నాక్ చేయడం అనమాట, డోర్. ఓకే, హలో, నువ్వు మిస్ చేసేసుకుంటున్నావు, నువ్వు ఉండాల్సింది ఒకలాగా ఇలా ఉంటున్నావు, కానీ ఇది కాదు నీ యాక్చువల్ స్టేట్, ఇది, కానీ ఇలా ఉండడానికి ఇలా కాదు నువ్వు ఉండాల్సింది, దానికని నేను కష్టం అనే దాంతో నేను ఎంటర్ అవుతున్నాను నీ యొక్క వరల్డ్ లోకి, నేను స్టెప్ చేస్తున్నాను నీలో అని చెప్పి మనకి ఆ రాముడు ఎలా అయితే అగస్త్యుల వారిని శరణంటారో అలానే మనం కూడా ఈ యొక్క ఏదో ఒకటి పోయినప్పుడు, ఏదో ఒక మనసుకి అతీతమైన బాధ కలిగినప్పుడు ఆ ఆ దుఃఖాన్ని అధిగమించడం కోసమని శరణ వేరుకునే టైంలో భగవంతుడి వైపుకి మనం మళ్ళుతాం ఉంది. అంతవరకు అహంతో నేనే చేసుకోగలుగుతాను అని మనం రకరకాలు, అది ఏడవడం కానీ, బ్లాక్మెయిల్ చేయడం, ఎమోషనల్, ఇంకోటి రకరకాల టాక్టిక్స్ యూజ్ చేస్తాం. మనకు తెలిసినవన్నీ యూజ్ చేస్తాం. ఏది కాదు, అలసిపోతాం, చితికిల పడిపోతాం, ఏం చేసినా రావట్లేదురా. అదే స్టేట్ లో రామయ్య ఉన్నారు. రామయ్య అంటారు, ఏంటి నాకంతా ఉంది, అంతస్తుంది, ఆశ ఇంత కోసం మనకు పోరాడి సీతమ్మని తెచ్చుకున్నాను, అంతస్తు అంతా వచ్చేసింది, నా రాజ్యం అంతా వెనక వచ్చేసింది, నేను చిటికేస్తే నన్ను శరణలేని 3 తమ్ముళ్ళు ఉన్నారు, అమ్మ ఉన్నారు, లోకల్లో ప్రతి ఒక్కరు నన్ను ఓ జోహార్ అంటారు, రాముడి కన్నా ధర్మబద్ధంగా పరిపాలించే రాజు లేదంటారు, అన్నీ ఉన్నాయి, కానీ వెలితి ఎంటీనెస్, దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, ఏం చేయాలి అని ఆ మోడ్లోకి వచ్చి ఆయన అడుగుతాడు. ఆ త్రాహిమాం అంటారు చూసారా, అది ఆ ఒక్క అహంకారానికి ఫుల్ స్టాప్ అనమాట. మనం ఎప్పుడైతే పాహిమాం శరణాగత దీనార్త అని మనం సప్తతిలో కూడా చదువుకున్నాం కదా,
అలా మనం ఎప్పుడైతే త్రాహిమాం దేవి అని చెప్పి అనుకుంటామో అప్పుడు మనకి అహంకారానికి ఒక ఫుల్ స్టాప్ పడి భక్తి అనేది పెరిగి అదేంటి ఆ భక్తి అనేది ఏంటి నిన్న చెప్పాను విశ్వాసం దాని యొక్క ఫస్ట్ స్టాప్ పాయింట్ ఒకరి గురించి నెక్స్ట్ స్టెప్ పాయింట్ ఏంటి శరణాగతి విశ్వాసం ఉంది ప్యూరిటీ ఉంది శరణాగతి లేదు వర్క్ కాదు సో అన్నీ కలిసి రావాలన్నమాట ఆ నేర్చుకునే తత్వమే ఈ యొక్క స్టెప్పింగ్ పాయింట్ ఫర్ రామయ్య అన్నమాట అయితే మనందరం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు వచ్చిన దుఃఖం అనేది అది ఒక పనిష్మెంట్ కాదు నేనేదో తప్పు చేయడం వల్ల నేనేదో ఏదో చేయడం కరెక్ట్ తప్పు చేశామంటే ఒక కర్మ అనేది అన్ఫినిష్డ్ గా ఉంది కాబట్టి దాన్ని ప్యూరిఫై చేయడం కోసం అని చెప్పేసి ఈ జన్మ ఎత్తాం కాబట్టి ఆ జన్మలో మనము పుట్టాం కాబట్టి ఆ ఒక్క ఎనీవేస్ పుట్టాము ఆ ప్రాబ్లము ఆ కర్మని కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే పుట్టాము ఆ కర్మ కంప్లీట్ కాకుండా పోవడం ఎందుకు అని ఏదో ఒక టైంలో మనకి దేవుడు ఈ యొక్క ప్రాబ్లం అనే ఒక విషయంతో నాక్ చేసి మన లైఫ్ లోకి ఎంటర్ అవుతారు అలా ఎంటర్ అయినప్పుడు అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది సో మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనలో ఉండే కష్టం అనేది ఒక పనిష్మెంట్ నేను చేసిన తప్పో శాపం కాదు ఈ జన్మలో అది భగవంతుడు మనకి నాక్ చేస్తున్నారు ఓ యూ హ్యావ్ టు వేకప్ చాలు ఇంకా నువ్వు పడుకుంది చాలు నిద్ర చేస్తుంది చాలు రాత్రి సుప్తం చేస్తాం కదా నిద్రలో ఉంటాము ఏంటి నిద్ర అంటే అది నిద్ర అంటే మనం ఏదో మధ్యాహ్నం పడుకునే నిద్ర కాదు రాత్రి పడుకునే నిద్ర కాదు మేల్కొలుపు ఒక రకమైన శంఖానాదం ఎందుకని మనలో ఒక ఆత్మ జాగృతి కావాలి అంటే మనలో ఉండే ఒక జడత్వం అనేది వీడ్చి లైట్ వైపుకి మనం ప్రయాణించాలి ఒక స్టెప్ అయినా ముందుకు పోయాలి అంటే అదొక మేల్కొల్పు ఒక ఇన్సిడెంట్ జరగాలి కాబట్టి ఆ ఇన్సిడెంట్ అనేది కొంతమందికి లాస్ లో రావచ్చు కొంతమందికి హస్బెండ్ రూపంలో రావచ్చు ఇంకొంతమందికి పిల్లల రూపంలో రావచ్చు ఇంకొంతమందికి బిజినెస్ పరంగా రావచ్చు ఇంకొంతమందికి జాబ్లెస్నెస్ లాగా రావచ్చు ఇంకొంతమందికి హస్బెండ్ విడిచేసినట్టుగా లేదు వైఫ్ వెళ్ళిపోయినట్టు వైఫ్ తో టార్చరు హస్బెండ్ తో టార్చరు పెళ్లి కాకుండా ఉండదు ఇలా రకరకాల పిల్లలు పుట్టకపోవడం ఇలా రకరకాల ఉద్దేశంతో అంతా మేము బాగున్నాము మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెట్టి చంపేస్తున్నారమ్మా అని చెప్పడము లేదు అంటే నాలోని ఆత్మ అంతా బాగుందమ్మా నాకు జీవితంలో ఏమీ కష్టం లేదు కానీ నాలో ఉండే నాకే ఆత్మ సంతృప్తి లేదు ఎందుకనో ఐ ఫీల్ ఐఎమ్ నాట్ యూటిలైజింగ్ మై టాలెంట్స్ వెల్ అని ఒక థాట్ ప్రాసెస్ ఇలా రకరకాల కాన్సెప్ట్స్ లో ఇది వ్యక్తపడుతుంది అది ఫస్ట్ ఒక ఫస్ట్ లెసన్ అన్నమాట ఈ యొక్క దాంతో మళ్ళా కంటిన్యూ చేస్తున్నారు అగస్త్యుల వారు అగస్త్య ఉవాచ అంట మా శోచ రాఘవ శ్రేష్టం మోక్ష మార్గం వదామ్యహం ఏన దుఃఖాన్ని విముక్తో భవిష్యసి నిశ్చయం అంటే అగస్త్యులు అడిగారు కదా రామయ్య అడిగారు కదా అగస్త్యుల వారిని స్వామి చెప్పండి నాకు దారి చూపించండి నాకేం అర్థం కావట్లేదు అలా మనం సరెండర్ చేసినప్పుడు భగవంతుడు గురు రూపాన గాని ఏదో ఒక రూపం అండి దట్ ఈస్ వై ఐ కీప్ టెల్లింగ్ అమ్మ ప్రతి ఒక్కరు అమ్మ మీరు మమ్మల్ని లైట్ లోకి వచ్చారు అంటే see I will never say it's me it's always and always your light which is seeking your divine in multiple ways అందరూ మర్చిపోతారు అదొక అన్ఫార్చునేట్ థింగ్ గురువు అనేది ఎప్పుడు హైలైట్ అయిపోతుంది మన వరల్డ్ లో కానీ అక్కడ గురువుని కాదండి హైలైట్ చేసుకోవాల్సింది మీ యొక్క భక్తిని మీ యొక్క సీకింగ్ ని మీరు ఎంతో కష్టంగా పడుతూ అమ్మవారినో అయ్యవారినో గట్టిగా పట్టుకుంటే వాళ్ళు మీకు డైరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళు మీకు చెప్పే మాట అర్థం కావట్లేదు కాబట్టి ఒక ఫోర్స్ ఒక సోర్స్ అది నేను కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇది ఈ రోజు నేను రేపు ఇంకోరు కూడా కావచ్చు whenever the student is ready master appears అని ఒక్క స్టూడెంట్ కి ఒకే మాస్టర్ ఉండాలి అని ఏం రూల్ లేదండి ఎలా అయితే అనంతకోటి బ్రహ్మాండంలో అనంతకోటి దేవతలు ఉన్నారు ఆ దేవతల్లో ఎవరినైనా మనం కొలవచ్చు అలానే మనకి ఈ రోజు ఇతను చెప్పే ఈవిడ చెప్పే టీచింగ్ అనేది మనకి మన లైఫ్ లో రిలేట్ అవుతున్నాం ఫాలో అవుతున్నాం ఈవిడతోనే ఎండ్ కాదు జర్నీ మళ్ళా మనం ఇంకా నెక్స్ట్ లెవెల్ కి పోతున్నప్పుడు డివైన్ కెన్ సెండ్ సమ్ అదర్ గురు వెన్ దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ యువర్ లైట్ యువర్ ప్రోగ్రెస్ యువర్ గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్
అది మనం గుర్తుపెట్టుకుని ఇదేదో హాపింగ్ లాగా గురు హాపింగ్, డేటే హాపింగ్ అనేది అలానే నేను రికమెండ్ చేయట్లేదు. కానీ ఐ వాంట్ యూ టు ఫస్ట్ అట్ యువర్ బ్యాక్. ప్రతి ఒక్కరు మాట్లాడినప్పుడు నాతో మీరే అన్నట్టు ఎలివేట్ చేసిస్తారు. అలా నన్ను ఎలివేట్ చేసుకోవడంలో తప్పు లేదు కానండి, మిమ్మల్ని తక్కువ చేసుకోవడం నాకు నచ్చడం లేదు. ఎందుకని అంటారా? మీరు స్పైడర్ మ్యాన్ లాగా వెబ్ వేస్తే కదా నాలాంటోళ్ళు మీ వెబ్‌లో వచ్చి పడ్డారు. అప్పుడు స్పైడర్‌ని స్పైడర్ మ్యాన్‌ని మర్చిపోయి ఆ వెబ్‌లో నేను ఏదైతే పట్టుకున్నానో దాన్ని మీరు గొప్ప అనుకుంటారు. అది తప్పు కదా! అది అంటే స్పైడర్ మ్యాన్‌లో మీరందరూ స్పైడర్ మ్యాన్ చూసుంటారు కదా! స్పైడర్ మ్యాన్ టిష్ 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 అని చెప్పి స్పైడర్ వెబ్స్ అంతా వేస్తారు. అలా మీరందరూ ఆ వెబ్‌ని వేయడం వల్ల అది మీరు భక్తితో కావచ్చు, భావంతో కావచ్చు, ఆర్తితో కావచ్చు, అలసిపోయి ఉండొచ్చు. కానీ ఇన్ యువర్ సైలెంట్ ప్రేయర్స్, ఇన్ యువర్ విస్పర్స్, ఇన్ యువర్ హార్ట్ బ్రేకింగ్ క్రయింగ్, అదంతా ఒక స్పైడర్ వెబ్. అలాంటి వల్ల వీళ్ళందరూ ఒక ప్రెషియస్ బీయింగ్స్, వీళ్ళందరికీ ఇలా చెప్తే అర్థమవుతుంది అని నాలాంటి వాళ్ళని పంపించారు. రేపు నేను కాకపోతే ఇంకొకరు. సో అప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే ఆనెస్ట్లీ చెప్తున్నా, నన్ను ఎలివేట్ చేసే ముందర మిమ్మల్ని మీరు కొంచెం ఎలివేట్ చేసుకోండి. ఇది ఒక సంస్కృతి. మీరే గొప్ప, మేమేదో మీ కాళ్ళ దగ్గర కాదండి. మీరు గొప్ప. మీరు మీ యొక్క భక్తితో, మీరు చేసిన ఆనెస్ట్ ప్రేయర్స్‌తో మాలాంటోళ్ళు వస్తున్నారు మీ దగ్గరికి. అంతే తప్పిస్తే మీరేమీ లేదు అనుకోవడం నాకు నచ్చటం లేదు. సో, నాకిప్పుడు కావాల్సింది ఏంటి అంటే నేను గొప్ప అని మీరు మీ హార్ట్‌కి అవును, ఐ డిడ్ గుడ్. ఐ యామ్ గ్రేట్. ఐ డిడ్ రియల్లీ గ్రేట్ జాబ్ అని నాకు మీరందరూ చెప్పుకోవాలి. అది నాకు కావాలి. అర్థమవుతోందా? ఎవరైనా హార్ట్ సెంటర్‌లు తిప్పడాలు చేశారు అంటే మిమ్మల్ని తీసేస్తానండి. మళ్ళీ చెప్తున్నాను. అసలే మిమ్మల్ని చూసి కష్టమైన కాన్సెప్ట్‌ని నేను గుర్తు తెచ్చుకొని చెప్తున్నప్పుడు ఇలా ఫ్లయింగ్ హార్ట్స్, ఫ్లయింగ్ వాటు పోయాయి అంటే నాకు డిస్టర్బెన్స్ అయిపోదు. థమ్స్ అప్ నొక్కాలి. ఎలా నొక్కాలంటే ఇక్కడ రియాక్షన్స్‌లో ఈ రియాక్షన్‌లు నొక్కొద్దు. ఎలా నొక్కాలంటే అక్కడే కనపడుతుంది చూడండి. ఆ బొమ్మ మీదే ఇప్పుడు చూడండి అపర్ణమ్మ చెప్పారు ఒక హ్యాండ్ బొమ్మ. అట్లా నొక్కాలన్నమాట. అట్లా నొక్కితే చూడండి నేను నొక్కాను చూడండి. నా దాని మీద ఒక థమ్స్ అప్ నొక్కి అది మీకు అలా ఎగురుతున్నట్టు కనిపిస్తుందా? బహుశా నేను ఇప్పుడు థమ్స్ అప్ నొక్కాను చూసారా? అది మీకు ఎలా కనపడుతుంది? ఇలా థమ్స్ అప్ నొక్కానంటే అది మీకు ఎగురుతున్నట్టు కనబడుతుందా? అవన్నీ ఇమోజీస్. అలా నొక్కితే మీకు అది ఎగురుతున్నట్టు కనిపిస్తుందా? అవును, వస్తుంది. అలా కాకుండా హ్యాండ్ రైజ్ చేస్తే అది బెస్ట్. హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా కొంచెం తల్లి. అప్పుడు నా కన్ఫ్యూజన్, నేను చెప్పాలని థాట్ ప్రాసెస్ ఇంటరప్ట్ కదా. అందరూ ఇలా ఎగురేస్తున్నారు. అలా ఎగురుతూ ఉంటే ఏమవుతుందంటే నాకు డిస్టర్బ్ అయిపోతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. సో దయచేసి ఈ ఎమోజీలు వాడద్దండి దయచేసి. మిమ్మల్ని అందరూ లవ్ యూ. ఓకే, డోంట్ డూ ఎమోజీస్. ఓన్లీ హ్యాండ్స్ అప్. ఈ హస్తం ముద్ర ఉంది చూసారా, కాంగ్రెస్ ముద్ర, దాన్ని నొక్కండి దయచేసి. నేనేం పాలిటిక్స్ ఏం చెప్పట్లేదండి, జస్ట్ నాకున్న కన్వీనియన్స్ కి చెప్పుకుంటున్నాను. ఇదో అండి అమ్మ, మళ్ళా మీరు అందరూ ఎమోజీలు నొక్కండి బాబు దయచేసి. ఎక్కడికో అలా తెలుగులోనేగా మాట్లాడుతున్నా. ఎమోజీలు నొక్కకండి. కన్ఫ్యూజన్ నాకు డిస్టర్బ్ అయిపోతాను. నేను ఏం చెప్పాలంటున్నాను మర్చిపోతాను. ఆగిపోమనండి అమ్మా. లాస్ట్ లో అడగండి. అందరిని ఆగిపోమనండి. లాయరమ్మ చెప్పారు అందరూ సైలెంట్ ఉండండి అందరూ. ఐ నో యూ లవ్ మీ. ఓకే, ఐ లవ్ యూ. సరేనా? సో మీరు హ్యాండ్స్ అప్లు చేసుకొని విజులు కొట్టద్దు. ఇప్పుడే ఉండండి. సినిమా అభి బాకీ హే. ఇంకా సెకండ్ చాప్టర్ లోకి వెళ్ళుకున్నాం, అప్పుడు చెప్పుకున్నాం. లేకపోతే కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది నాకు ఏం చెప్పాలనేది. నేను ఒక దాంట్లోకి వెళ్ళిపోయానంటే మళ్ళీ బయటికి రావడం కష్టం. సో అలా చెప్తాడనమాట. అప్పుడు ఈయన అంటాడనమాట అగస్త్యులు వారు, ఏమయ్యా రామయ్య, నువ్వు ఇలా ఉన్నవాడు ఇలా అయిపోతున్నావే. ఉన్నాను కదా నేను. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను సరా, ఉండండి అమ్మా ఏం కాదు అని. అలా ఆయన కూడా చెప్తున్నారు అనమాట. ఉండవయ్యా బాబు, విచారం పడద్దు, నువ్వు ఇంతలా ఉంది ఎలా పడిపోతున్నావు ఏంటయ్యా, భలేవాడివయ్యా, ఉండవయ్యా అని చెప్పి ఉండు, నేను నీకు చెప్తాను, అసలు మోక్ష మార్గానికి దారి చెప్తానుండు నేను. నువ్వు ఇలాగా ఈ మోక్ష మార్గం అనే తత్వాన్ని నువ్వు తెలుసుకున్నావంటే ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు పడే బాధ నుంచి కొంచెం వెసులుబాటు వస్తుంది, నీకు కొంచెం ఫ్రీ అవుతావు. కాబట్టి లెట్ మీ టీచ్ యూ ద సెన్స్ ఆఫ్ తత్వం అని చెప్తాడనమాట. అయితే ఈ యొక్క ఎవరైతే
ఈ యొక్క మాట ఎవరో ఒకరు చెప్పుంటారు మనకు కూడా, ఏమయ్యా మనం మనం డీలా పడిపోయి ఉన్నాం, బాధపడిపోయి ఉన్నాం, ఎవ్వరు లేరు నాకు, ఆ భగవంతుడికి తెలుసు నా కష్టం, ఇంకెవ్వరు లేరు, నేను పడే బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు అని మనం ఎన్నో రోజులు పూజ గదిలో కూర్చోనో, లేకుంటే అలా పూజా స్తోత్రాలు చదువుకుంటూనో, లేదు అంటే ఏదీ లేకుండా అలా ఆకాశంలో చూస్తూ ఆ ఏం చేయాలి ఎలా అనుకుంటూ, లేదు అసలు అసలు అలా కూడా తెలియని స్థితిలో బాధపడుతూ, ఇలా రకరకాల మోడ్స్ లో మన ఒక అగ్నిని మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నప్పుడు ఏదో ఒక వాయిస్, ఇన్నర్ వాయిస్ అనే కానివ్వండి, అవుటర్ వాయిస్ అనే కానివ్వండి, అది పుస్తకం రూపంలో కావచ్చు, మనిషి రూపంలో కావచ్చు, ఒక ఒక ఎల్డర్లీ ఉమెన్, ఎల్డర్లీ లేడీ, ఎల్డర్లీ ఫాదర్ లాంటి ఒక ఫాదర్ గారు, ఇలా రకరకాల విధాలలో మనకి ఒక రకమైన ఆసరా ఇస్తారనమాట. ఏం బాధమ్మా, ఏం కాదు, ఊరికే ఉండు. అది ఏంటి అంటే మన అమ్మ నాన్న చెప్పే దానికన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అమ్మ నాన్న ఏంటంటే బయాస్డ్ గా చెప్తారనమాట. మనం 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 వాళ్ళ కూతురైతే మన అల్లుడిని గురించి బండబూతులు చెప్తారు. అదే మనం కొడుకు అనుకో, వాళ్ళు మనల్ని అల్లుడి గురించి, కోడల గురించి బండబూతులు చెప్తారు. సో ఇలా మన రిలేషన్స్ లో ఉంటాం కాబట్టి మన అమ్మ నాన్న, సో వాళ్ళకి నచ్చిన వాళ్ళకుండే పాసంతో, వాళ్ళకుండే అటాచ్మెంట్ మనం ఎవరైతే మనం రిలేషన్ లో ఉంటామో, మన చెల్లి అనుకోండి, మన మరిది గురించి బండబూతులు తిట్టేసుకుంటాం, వీడు ఎప్పుడు ఎంతే అనేసి. అదే మన అక్క బాధపడుతోంది అనుకోండి, మన బావ గురించి తిట్టేసుకుంటాం, వీళ్ళు ఎప్పుడు ఇంతే, వీళ్ళు ఎట్టే కష్టపెడతారు మా అక్కని అని చెప్పేసి. అలా ఎవరి రిలేషన్స్ లో ఉంటే వాళ్ళని మనం లిఫ్ట్ చేసేసుకొని, అవతల వాళ్ళు వేస్ట్, వాళ్లే ప్రాబ్లం అని ఆటోమేటిక్ గా వాళ్ళ మీద ఒక పెద్ద ఆ రాజమౌళి ముద్ర చేస్తాడు చూడండి సినిమా అప్పుడు, ఠిష్ అని చెప్పి, ఢమ్ అని చెప్పి, అలా మనం ముద్ర వేసేసుకొని ఇంకా అదే మోడ్ లోనే ఉంటాం. అరే ఏంటి అని చూడడం అనమాట, ముందా కుందా వెనక పక్క అంతా. అది ఆటోమేటిక్ గా అది డిఫాల్ట్ రియాక్షన్ అనమాట. కానీ అందుకనే కొన్ని సార్లు అది మదర్ ఫాదర్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరినీ కొంచెం పక్కకు పెట్టేసి, మనకి భగవంతుడు లోపల నుంచి ఒక రకమైన నువ్వు నేనున్నానమ్మా నీకు, నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు ఒంటరి కాదు, నాకు అర్థమవుతోంది నువ్వు పడే బాధ అని ఎట్లయితే అగస్త్యుల వారు రాముల వారికి చెప్పారో, అలానే మనకి కూడా ఎవరో ఒకరు మన లైఫ్ లోకి ఎంటర్ చేపిస్తారు అనమాట భగవంతుడు. అనే దీని యొక్క నేను ఒక హిడెన్ మీనింగ్ చెప్తున్నాను. అగస్త్యుడు చెప్తారు ఇక్కడ రాఘవుడికి, అయ్యా గమ్మునే ఉండు అయ్యా బాబు, తమాషా ఇంకొక 2 నిమిషాలు ఉండు అని ఆయన చెప్తారు. కానీ అదే మనకి ఎలా వర్తిస్తుంది అంటే, మనకు కూడా మనం ఇలా శోక సముద్రంలో ఇరుక్కోబోయి చెప్పుకోలేక, బయట కక్కుకోలేక, కొంతమంది ఏంటంటే అంత మనసుని బాధలో పెట్టుకుంటారు, ఎవరు బయటకు చెప్పరు, కానీ అమ్మవారికి చెప్పుకుంటారు. వాళ్ళకి మనసులో అలా మనం కొంచెం అమ్మవారికో అయ్యవారికో తెలుసుగా మన లోపల ఉంటే బాధ. అప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పకపోయినా ఏదో ఒక రూపంలో, అది ఫ్రెండ్ రూపంలోనూ, ఒక ఒక ఇంకా వాళ్ళే పెద్దవాళ్ళు అనుకుంటే వాళ్ళకన్నా పెద్దవాళ్ళ రూపంలోనో, చిన్నవాళ్ళ రూపంలోనో, ఒక తత్వం చెప్పేవాళ్ళు, ఒక ప్రవచనకర్త లాగా ఏదో ఒక రూపంలో వాళ్ళని భగవంతుడు మళ్ళా మాఫ్ చేసి, ఏమ్మా నువ్వు ఇప్పుడు పడుతున్న బాధ అనేది ఏదో నువ్వు పడే పనిష్మెంట్ కాదు, ఆ ఒక్క బాధలోంచే నీ యొక్క నీలో ఉండే దైవత్వం అనేది బయటపడే ఒక మార్గం ఇది. సో దాని గురించి నువ్వు అందులోనే ఉండిపోయి నువ్వు ఇది పడిపోమాక, దిగులు పడిపోయి బెంబేలు పడిపోమాక, ఎందుకంటే మనలో గాని అలాంటి ఒక దుఃఖం అనేది లేకపోతే మనం ఖచ్చితంగా మనలోకి మనం చూసుకోము, బాహర్గతంగా చూసుకుంటాం. ఇక్కడ ఏమైందంటే అండి, అక్కడ ఒక ఎక్స్టర్నల్ ఈవెంట్, సీతమ్మ వెళ్ళిపోవడం అనేది ఒక బాహిర్గతంగా జరిగిన ఒక ఇన్సిడెంట్, బాహిర్గతంగా చేసిన ఒక ఇన్సిడెంట్ తో రామయ్య ఈస్ ఫోర్స్డ్ టు సీ అంతర్ముఖం. ఓకే, సో బాహిర్గతంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల అంతర్ముఖంగా మనల్ని మనం చూసుకునే దానికి ఫోరే అవుతుంది అన్నమాట, అంటే ఒక పాత్వే అవుతుంది అనమాట. అలా మనకి వీళ్ళు చెప్తున్నారు అనమాట, ఈ దుఃఖాన్ని నుంచి విముక్తి కలగాలి అంటే ఈ యొక్క నీ లోపల ఉండే నువ్వేంటి అనే దానికి నువ్వు చూడాలి, టార్చ్ లైట్ వేసుకొని
దానికి ఇది ఒక ఒక స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఆడియో ఉంది. సో ఈ యొక్క అగస్త్యులు వారు అనేది ఇక్కడ ఏంటి దాని యొక్క అర్థము అంటే, మనకి ఆ టైంలో ఆ మొమెంట్ ఆఫ్ ఎగనీలో, ఆ మొమెంట్ ఆఫ్ డిస్ట్రెస్ లో, ఆ మొమెంట్ ఆఫ్ హెల్ప్లెస్నెస్ లో ఏం చేయాలో తెలియని ఆ భయం, భ్రాంతి, ఆ ఒక అంధకారంలో ఏదో ఒక వాయిస్, మనలో ఉండే వాయిస్ కావచ్చు, మనలో వినపడుతుందండి. మనలో కూడా మనకి ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు, మాకు స్పృహలు వచ్చాయమ్మా, కళ్ళు వచ్చాయమ్మా, అమ్మవారు కనపడ్డారు, కళ్ళలోకి వచ్చారు, వీళ్ళు వచ్చారు, మాట్లాడారు. ఇవన్నీ మీకు నేను చెప్తున్న స్మృతులు అవన్నీ అవ్వాలి కావు, నిజాలు. అలానే భగవంతుడు తలుపు కొడతారు అనమాట. దట్ ఇలా నేను మాట్లాడుతున్నాను అనేసి. అలా అప్పుడప్పుడు లాస్ట్ లో ఏం చెప్తారు, నువ్వు విచారపడద్దు, నువ్వు చెయ్యొద్దు, నువ్వు ఉండు. ఎప్పుడెప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు వారాహి మాతో మాట్లాడిందమ్మా అని కొంతమంది చెప్తుంటారు. ఇలా చెప్తుంది, ఉండవే ఏంది అట్లా మాట్లాడుతుంది కదమ్మా. దుర్గమ్మ అయితే చాలా సరళంగా ఉండలే అన్న, చేసినాగా ఈ రూట్ నుంచి మీకు చేస్తున్నాను గర్భం ఏమో నిన్న చెప్పారు చూసారా. ఇలా రకరకాలుగా ఆవిడ రూట్ నుంచి నేను ప్రాబ్లం చేస్తున్నా, నీకు కనపట్లేదు అంటే నేను ఏది వర్క్ చేయట్లేదు అని నాకు చెప్పారు అని నీకు చెప్పాను. అలా రకరకాలుగా దుర్గమ్మ చెప్తారు అనమాట. అంటే ఆవిడ ఒక రకంగా చెప్తారు, వారాహి వచ్చి బాగా గట్టిగా ఫోర్స్ఫుల్ గా బెరుకు గొంతుతో చెప్తారు అనమాట బాగా. కానీ అన్నిట్లోనే ఏంటి మీనింగ్, టెన్షన్ పడద్దు, నేను ఉన్నా నీకు అని చెప్పేసి. సో ఇవన్నీ ఏంటి అంటే మేల్కొల్పు మాటలు. ఇవి ఈ యొక్క మనకి మోక్షానికి ఒక తొలిమెట్టు అన్నమాట. ఆ ఒక్క మోక్షానికి మనం ఏమనుకుంటాము అంటే, మోక్షం అనే ఒక స్టేట్ అనేది ఏంటి అంటే, ఓకే నా కష్టం పోయేస్తుంది, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, దాన్ని మనం మోక్షం అనుకుంటాం. కానీ మోక్షం అనే దానికి అసలైన అర్థం ఏంటి, మనకి అది మనం పెయిన్ లో ఉండొచ్చు, మనము చాలా జాయ్గా చాలా చాలా హ్యాపీగా ఉండొచ్చు, మళ్ళా మొత్తం కోల్పోవచ్చు, మళ్ళా ఏదో తెచ్చుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే డాన్స్ విత్ శివ అంటారు చూసారా, ఒక తరంగాలు అన్నమాట, వేవ్స్ ఆఫ్ లైఫ్. ఇందులో ప్రతి దాంట్లోనూ ఒక భగవంతుడు ఉంటాడు. అంటే ఏంటి, మన దుఃఖంలోనూ స్వామి ఉన్నారు, అమ్ముంది, మన బాధలోనూ అమ్మున్నారు, స్వామి ఉన్నారు. అయితే ఏదైనా చెయ్యి, అది ఎలా ఉన్నా కూడా నేనుగానే ఉంటాను అని మనం ఎప్పుడైతే ఆ స్టేట్ లోకి వస్తామో అది మోక్షం. అంటే ఏంటి, బయట ఏం జరిగినా లోపల, అంటే నాకు ఇంకా నొప్పులు ఉండొచ్చు, లాస్ ఉండొచ్చు, భయం ఉండొచ్చు, బయట జరిగేదానికి ఏదో బాధలు ఉండొచ్చు. మన సరితమ్మ అంటుంటారే, అప్పులు వాళ్ళు నన్ను బండబూతులు తిడుతున్నారు, అది బయట జరిగే అంతర్గతం. అలా ఉండొచ్చు. ఎప్పుడు ఈ సాల్వ్ అవుతుందో ఈ ప్రాబ్లం తెలియదమ్మా, ప్రతిసారి నేను వాయిదాలు పడుతున్నాయి, రేపంటారు, ఎల్లుండంటారు, మళ్ళీ ఇంకోటి, ఇది ఎప్పుడు అవుతుందో తెలియదు, ఏ రోజు అవుతుందో తెలియదు, నాకు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ రోజు ఆ మూమెంట్ వస్తుందో, ఇది అన్సర్టనిటీ. ఇలా ఏది జరిగినా నేను లోపల, బయట అనేది ఎట్లున్నా, నా అవుటర్ వరల్డ్ ఎలా ఉన్నా, ఇన్నర్ వరల్డ్ అనేది నేను కామ్గా పెట్టుకోగలుగుతున్నానా, నేను నిశ్చలంగా ఉన్నానా, శాంతిగా ఉన్నానా, కాన్సన్ట్రేట్ చేసుకుంటూ పూజ చేసుకోగలుగుతున్నానా, ఆ స్టేట్ ఆఫ్ అచీవ్మెంట్ అనేది, ఆ ఒక్క స్టిల్నెస్ అనేది ఈ శివుని యొక్క చైతన్యం అన్నమాట, కాన్షియస్నెస్ ఆఫ్ డివైన్ అన్నమాట. అది శివుని. కానీ ఇక్కడ నేను పురుష ప్రకృతిని జ్యోతి ఫామ్ అనుకుంటే, ఆ ఒక కాంతి అన్నమాట, ఆ చైతన్యం, అదే మనలో ఉండే లోపల ఇంటర్నల్ స్టిల్నెస్ అన్నమాట, శాంతి. బయట ఎలానే ఉండండి, కానీ లోపల మాత్రం కామ్ గా ఉంటాం. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను చూసారా, హ్యాంగర్ అంటే అది బయట హ్యాంగర్, లోపల కామ్ గా ఉంటా. బయట అది ప్రదర్శించాలి కొంతమందిని షేక్ చేయడం కోసం, అందుకని కొంచెం కోపంగా నటించాలి. కానీ అది అలానే లోపల నాకేమన్నా ఉగిపోయి బీపీ పెరిగిపోయి లోపల కామ్, బయటకు మాత్రం కొంచెం గట్టిగా పర్సంగా ఎట్లా చేయొద్దు అని చెప్పాలి. అలా చెప్పకపోతే అన్నిటికీ నేను ప్యాంపర్ చేస్తున్నాను అనుకోండి. అమ్మ చెప్పానుగా, ఒక రోజు నాకు చేయి కాల్ చేశారు. ఎందుకని, ఎన్నిసార్లు నువ్వు అన్ని దాన్ని షుగర్ కోట్ చేసి రాగా చెప్పమంటే, ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్ కొంచెం అథారిటీగా చెప్పు అంటే, నువ్వు నీ యొక్క నైసిటీస్ తో చాలా సాఫ్ట్ గా చెప్తావు, నీకు గుర్తుండాలి అని చెప్పేసి కాఫీ పర్క్యులేటర్ పట్టుకుంటే పట్టిమని చేయంతా కాలిపోయింది. ఏందమ్మా మంట 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 అంటే, శివయ్య వచ్చి ఉప్పు నూది మధ్యాహ్నం ప్రసాదం పెట్టేటప్పుడు చెప్పారు, మీ అమ్మ ఇంతేనమ్మా, చెప్పి కొంచెం గట్టి చేస్తాను, ఊరికే ఉండు తల్లి అని చెప్పి.
ఆ పక్క రోజు వెళ్ళిపోయింది. అప్పుడు చెప్పాను కదా, అలానే అన్నమాట. మనం రాగా చెప్పాలి. ఆ రాగా నేను చెప్పాలి అనేది నాకు నేర్పించింది ఇలా కష్టంగా, నన్ను ఇలా ఈ యొక్క బాధ పెట్టి. సో ఇప్పుడు నేను అందుకే ఎవరైనా కానీ చెప్పినా ఇది కరెక్టా అంటే నేను రాగా చెప్పేస్తాను. కాదు ఇది తప్పు, ఇది కాదు ధనార్థం, ఇది కాదు, ఇలా కాదు ఉండాల్సింది నువ్వు, ఇలా చేయకూడదు నువ్వు. ఇలా నేను మీరేమనుకుంటారో, మీరు బాధపడతారేమో, ఆల్రెడీ బాధలో ఉన్నారు, ఇంకా మిమ్మల్ని బాధ పెట్టకూడదు కదా, అలా నేను చెప్పను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను. ఎందుకంటే నేను కూడా చెప్పలేదు అంటే మీకు మిర్రర్ ఎలా, అలా అన్నమాట. అందుకోసం అని చెప్పేసేసి ఈ యొక్క ఈ ఈ యొక్క తత్వం ఏంటి అంటే, మోక్షం అనే దానికి అసలు అర్థము, దాని యొక్క ప్రయాణమే మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. బట్ స్టిల్ ప్రివ్యూ అన్నమాట. క్లాస్ ఎండ్ చేసే ముందర ఏంటి అంటే, మనం ఒక మిర్రర్ ముందు నిల్చున్నాం అనుకోండి, మనం ఏడుస్తున్నాం అనుకోండి, మన కన్నీళ్ళు వస్తుంటాయి కదా ఏడిసినప్పుడు. అలా ఏడ్చినప్పుడు కన్నీళ్ళు వస్తే మిర్రర్ ఏమన్నా తడుస్తుందా? తడవదుగా. మిర్రర్ గానే ఉంటుంది. కానీ మనం కన్నీళ్ళు వస్తున్నాయి, కానీ మిర్రర్కి కన్నీళ్ళు రావుగా. మనం కానీ నవ్వుతున్నాం అనుకోండి, మిర్రర్ లో చూసి మనం నవ్వుతాము, మన రిఫ్లెక్షన్ నవ్వుతుంది, కానీ మిర్రర్ నవ్వుతుందా? నవ్వదుగా. అలానే మన మన ఇన్నర్ నేచర్ ఏంటి అంటే, మనం మిర్రర్ లాగా అన్నమాట. అంటే మనం బాధపడుతున్నప్పుడు మనలో ఉండే పర్సన్ బాధపడతారు, కానీ మనం బాధపడాల్సిన అవసరం లేదనమాట. అంటే పెయిన్ వస్తుంది, ప్లెజర్ వస్తుంది, రెండు మనకి చుట్టుపక్కల ఉంటది. కానీ నాలో ఉండే స్థిరత్వం, నాలో ఉండే శాంతి, నాలో ఉండే భద్రతా భావం, నాలో ఉండే పీస్ మాత్రం జరగదు. ఆ స్టేట్ లోకి మనం వెళ్తున్నాము, దాదాపుగా వస్తున్నాము అని అనుకుంటామంటే, ఆ చాప్టర్ని నేను బంద్ చేసేసానమ్మా, నేను లాక్ చేసేసానమ్మా, మర్చిపోయానమ్మా, ఇది కాదు మోక్షం. అది ఉంది, నాకు తెలుసు, అది ఉంటుంది, నాకు తెలుసు, కానీ నా లోపల మాత్రం లజడి లేదు. శాంతంగా వేవ్స్ అన్ని కొట్టుకోకుండా ఇంట్లాగా చిక్ 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 అని శాంతంగా ఉంటుంది, స్టేబుల్ గా ఉంటుంది. బీచ్ దగ్గర ఉంటే ఎట్లా నేచర్ ఏమంటారు దాన్ని, మ్యాన్ మేడ్ బీచ్ కాకుండా రియల్ బీచ్ ఉందనుకోండి, అంటే నేచర్ బీచ్ ఉందనుకోండి, లైక్ రాధా బీచ్ అంటారు చూసారా మన అండమాన్ లో, లేదు మీ యొక్క యుఎస్ లో కొన్ని ప్లేసెస్ లో బీచ్ విల్ బి లైక్ వెరీ సెరెన్, వెరీ లైక్ చూస్తుంటే అంత ఈ యొక్క ఈ ప్లేసెస్ లో కూడా అండి ఏంటది మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. సో ఆ ఒక సెరెన్ బీచెస్ ఉంటాయి చూసారా, ఇండోనేషియా దగ్గర రామా బీచ్ అంటారు. లైక్ వెరీ సెరెన్, రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హ్యాపన్స్ డీప్ ఇన్సైడ్ ద ఓషన్. ఫర్ us the water looks tranquil, like sky blue and very shallow, a lot of shallow, so very pure. Sand కూడా చూడగలుగుతాం మనం, వైట్ శాండ్స్ అలా అన్నమాట. బయట ఏదైనా కానివ్వండి, ఎలా అయినా ఉన్నాయండి, మన లోపల ఉండేది మాత్రం బిందాస్ గా పీస్ గా ఉంటాం అనమాట. నాట్ విత్ కంటెంప్ట్, డెస్పైర్, గివ్ అప్ చేసేయడం, వీళ్ళు ఇంతే అని ఒక లోపల ఒక రిసెంట్మెంట్ పెట్టుకొని బయట నటించడం, ఇలా కాదనమాట. కంప్లీట్ యాక్సెప్టెన్స్, కంప్లీట్ టాలరెన్స్, కంప్లీట్ లెట్ గో, కంప్లీట్ ఫర్గివ్నెస్, కంప్లీట్ శరణాగతి అనమాట. అలాంటి స్టేట్ లో మనం వచ్చినప్పుడు మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, దాన్ని మోక్షం అంటారు. ఆ స్టేట్ లోకి మనం వచ్చినప్పుడు మన ఈ యొక్క సంఖ్యలు ఉన్నాయి చూసారా, కర్మ సంఖ్యలు, ఆటోమేటిక్ గా మనం వాటిని ఇండైరెక్ట్ గా విరగొట్టుకున్నాను, విరిగిచ్చేసుకున్న వాళ్ళం అవుతాం. అలా అవడం వల్ల మనం ఇంకా ఆ ఒక మెట్టు ఎక్కుతాం అనమాట, స్పిరిచువల్ అవేర్నెస్. అది దీని యొక్క డీపర్ మీనింగ్, ఈ యొక్క నేనున్నాను, నేను చెప్తాను నీకు మోక్షానికి దారి అని చెప్పడంలో. సో నెక్స్ట్ మనము రేపు మిగతా విషయాలు చెప్పుకుందాం, విచ్ ఈస్ మోస్ట్లీ ఇంటూ ద తత్వ ఆఫ్ మోక్ష అండ్ హౌ డివైన్ ఫాదర్ బ్రింగ్స్ అస్ ఇంటూ ద శివతత్వ. అంటే ఈ యొక్క గురువు అనే ఆయన శివతత్వంలోకి ఇంకా డీప్ గా ఎలా తీసుకువెళ్తున్నాడు అనేది మళ్ళీ రేపు కంటిన్యూ చేసుకుంటాం. సరేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ అమ్మా. బోర్ కొట్టిందా? బాగుందా? బాగుంది, చాలా బాగుందమ్మా.
బాగుందమ్మా. కొత్త యాడ్ అయినాయి, కొత్తవి. ఇప్పుడేమో పొగడం అంటేనేమో ఏం పొగడరు, చాలా చాలా కుర్చీగా పొగడ్తలు ఇస్తారు. పొగడద్దు అనే టైంలో ఏమో బాగా పొగడేస్తారు. కొంచెం పొగడండి. మేము తెలుసుకోవడానికి దారి చూపిస్తున్నారు. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. సింబల్స్ పెట్టుకోండి, ఎవరికి కావాలంటే ఆ సింబల్ పెట్టేసుకోవచ్చు. కరెక్ట్ గా చెప్పావు సత్య. ఇప్పుడు అన్ని ఫ్లయింగ్ కలర్స్ పెట్టండి, కొంచెం రంగురంగులుగా ఎంజాయ్ చేస్తుందాం క్లాస్ ని. శ్రీదేవమ్మ, ఎలా జరిగింది మీ నాన్నగారు ఆపరేషన్? రేపటికని చెప్పారమ్మా. రేపా? సరే సరే. డివైన్ సోల్స్ అందరూ బ్లెస్ చేసేయండి. వాళ్ళ ఫాదర్ కి రేపు కాళ్ళ ఆపరేషన్ అంట, మంచిగా జరగాలి, నీ రిప్లేస్మెంట్ సర్జరీ అని బ్లెస్ చేసేయండి అందరూ. డివైన్ సోల్స్. థ్యాంక్ యూ తేజమ్మ. థ్యాంక్ యూ. అరుణమ్మ వచ్చారా? అరుణమ్మ ఉన్నావా? ఎలా ఉంది నీ హిమోగ్లోబిన్? అరుణ పాప వచ్చారా? అరుణమ్మ లేదు. సరే, మళ్ళా రేపు క్లాస్కి వచ్చినప్పుడు అడుగు. సరే అమృత అమ్మ, ఒక డౌట్ అమ్మా. ఇందులో అడితే అడగాలి, మళ్ళీ లైఫ్ చెప్పకూడదు. ఇందులోదే అమ్మా. అమ్మా, ఇప్పుడు మీరు చెప్పింది తత్వం అంతా అర్థమవుతుందమ్మా. మనము ఎక్కడ తీసుకున్నా గానీ ఇదే చెప్తున్నారంటే మన ఒక స్థిరంగా ఉండాలి. భగవద్గీతలో కూడా ఇట్లానే చెప్తున్నారమ్మా, అర్థమవుతుంది. కానీ దాన్ని అనుభవంలో ఎట్లా చేసుకోవాలమ్మా? అనుభవంలోకి మనకు రావాలి అంటే వినడానికి అంతా బాగుంటుంది, కానీ అది మనకు అనుభవం స్థితిలోకి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దానికే మీరు ఇప్పుడు వెళ్ళి క్లాస్ ఎండ్ చేశాక ఇప్పుడు 4 క్లాసులు, ఇప్పుడు 2 క్లాసులు అయినాయి కదా, ఈ 2 క్లాసుల నుంచి ఒక 10 క్లాసులు అవుతాయి కదా. 10 క్లాసులు అయినప్పుడు మీకు బుక్ పెట్టుకోమని చెప్తా. బుక్ పెట్టుకొని జర్నల్ చేయమని చెప్తాను. ఇది జరిగింది, ఇలా జరుగుతోంది, ఇది ఫేస్ అవుతున్నాను, నాలో ఉండే లైఫ్ ప్రాబ్లం ఇది, దీని నుంచి నేను ఇలా పడినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాను, ఎలా ఇది చేస్తాను, ఎలా ముందుకు పోవాలి, ఇలా మనం రాసుకోవాలి. రాసుకున్న మనం గురించి మనకు తెలుసుకోవడంలోనే ఉంటుందమ్మా మొత్తం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకుండే ప్రాబ్లము, మీకుండే ప్రాబ్లం ఏంటో చెప్పండి ఒక 5 లెవెల్లో. నాకు అంటే అమ్మవారిని ఎప్పుడు అమ్మవారితోనే నిరంతరము కనెక్షన్ లో ఉండాలని ఉంటదమ్మా. కానీ ఈ బయట విషయాల్లోకి ఎప్పుడు పోయి రావడం అలా లేకుండా ఎప్పుడు ఉండాలి అనేది ఉంటది. నేను రాలేకపోతున్నాను, అలా వదిలినప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. దాని నుంచి ఎట్లా రావాలి అనేది అప్పుడు ఏంటి రేపు తెలుసుకుంటాం. అమ్మవారికి మీరు అనుకుంటున్నారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే ఒకటి చేస్తేనే, ఒకలా చేస్తేనే, రోజు దుర్గా సప్తశతి మొత్తం పారాయణం చేస్తేనే అప్పుడే నేను అమ్మవారి సేవ చేసుకున్నట్టు అర్థం, లేకుంటే లేదు అని చెప్పేసి. కానీ అక్కడ ఇంకా రకరకాలుగా ఉండొచ్చు కదా. సో మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఓన్లీ దిస్ వే ఇస్ ద వే అనేసి, హైవే నెక్స్ట్ నో వే అనేసి. కానీ అలా కాదు, రకరకాల మోడ్ లో ఉంటుంది. కానీ దానికి ఏం కావాలి మనకి అంటే ఒక రకమైన జ్ఞానం అన్నమాట. పక్కన వాళ్ళు చెప్పింది, మన పురాతనంలో చెప్పింది, ఇదే పద్ధతి, ఇదే కండిషను, ఇదే అనుకొని మనం అక్కడ కట్టుబడ్డాం అనుకోండి, అప్పుడు మనకు జరగవు అనమాట. మనల్కి మనం మోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మీరు ఏదైనా ఒక పురాణం చూసారనుకోండి అమ్మా, ఒక దగ్గర ఫ్లెక్సిబిలిటీ చెప్పుంటారు, ఇంకొక దగ్గర హోల్డ్ చేయమని చెప్పుంటారు. సో ఫ్లెక్సిబిలిటీ చెప్పారు, హోల్డ్ చేయమని చెప్పారు ఒక పద్ధతిని. అంటే దాని అర్థం ఏంటి? మనకి సందర్భం ప్రకారంగా మనము ఫ్లెక్సిబుల్ గా మోల్డ్ చేసుకోవాలి. అదే విధంగా పక్కన వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ చూపించినప్పుడు, దో ఇట్ ఈస్ నాట్ మై వే ఆఫ్ లివింగ్ లైఫ్, ఐ షుడ్ బి ఫ్లెక్సిబుల్ ఇనఫ్ టు యాక్సెప్ట్ ఇట్ ఆల్సో. మనం ఇక్కడ ఏం చేస్తామంటే మన దగ్గరకు వచ్చేసరికి మనకు కావాల్సిన పద్ధతుల్ని మనకి ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటాం. కానీ పక్కన వాళ్ళు అది చేశారనుకోండి, అది మన ప్రకారంగా లేదనుకోండి, మనం దాన్ని అగ్రీ చేయం. అర్థమవుతోందా? ఇది ఇక్కడ మనకి క్లాష్ వచ్చేస్తుంది. అట్లా ఎక్కడెక్కడ చిన్న చిన్న క్షుణ్ణంగా నేను చెప్పాను చూసారా, ఒక్కసారి మనం సప్తశతి చదవడమో లేదా రుద్రంలో కనీసం 1 లక్ష, ఒక 5,000, 10,000 సార్లు, ఒక 200, 300, 400 సార్లు చదవడం మొదలెట్టుకుంటే మనకి స్లోగా అర్థమవుతుంది. ఏంటి అంటే వాళ్ళ భాష్యం అర్థమైంది అంటే స్లోగా మనకి మన మిర్రర్ లా కనబడిపోతుంది ఎక్కడెక్కడ మనం తప్పు చేస్తున్నాము అనేసి. లోపల ఇన్నర్ వాయిస్ కూడా మనకి అర్థమవుతుంది, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు అనేసి. కానీ మనం దాన్ని ఫాలో కాం. బాగా అర్థమవుతుందమ్మా. సప్తశతి చదివిన తర్వాత క్లియర్ గా ప్రతి పాయింట్ లో తెలుస్తుంది ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది. ఇన్నర్ వాయిస్ క్లియర్ గా గైడ్ గా అవుతుంది. ఆ ఇన్నర్ వాయిస్
కరెక్ట్. ఆ ఇన్నర్ వాయిస్ మనకి అర్థం అవడం మొదలెడుతోంది అన్నప్పుడు అది ఫాలో అవ్వాలి మనం. కానీ ఏం చేస్తామంటే అది ఫాలో కావడానికి కష్టం మనకి. ఎందుకని చాలా జన్మల ముందర అది చేసే మనం ఎక్కడో దెబ్బతిన్నాం. సో అది నేను చేయను అని డిసైడ్ అయిపోయి ఉంటాం. అది చేయాలి అంటే మనకి భయం లేదు, ఇంకొక అనీజీనెస్, దాన్ని తప్పించి మిగతా చేస్తుంది. అది చేస్తున్నంతలో మనకి గ్రోత్ రాదు. సో తద్వారా మెల్లమెల్లగా ఆ ఒక పాయింట్స్ ని మనము ముందుకు వేయాలి. అంటే ఆ కష్టమే ఉంటుంది, కానీ అమ్మ స్వామి పట్టుకుంటారు మనల్ని. సో ఆ ఒక నమ్మకంతో మనం చేయలేను అనుకున్నవి చేసేయాలి. పక్కన వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, అది మనము బహుశా అది మన పద్ధతి కాకపోవచ్చు, మనం అది అర్థం చేసుకోకపోవచ్చు. కానీ శివతత్వం అంటేనే బౌండ్లెస్ కదండి, అనంతం. స్వామివారిని గురించి మనం ఎప్పుడైనా మాట్లాడామంటే లింగ రూపంలో ఎందుకు ఆయన్ని చేస్తాం? లింగం అనేది అనంత రూపానికి ఒక చిహ్నం. ఆయన్ని నేర్చుకుంటాం అదంతా మనం రేపు ఎల్లుండి క్లాసులో. బట్ అదంతా మనం ఒక దాంట్లో కంటైన్ చేసి ఇలానే ఇదే ఇంతే అని చెప్పుకోవడం అనేది మన మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం అక్కడితో ఎండు కాదు. పక్కన వాళ్ళని మన బాడీలోకి ఫిట్ కాలేదు అంటే వాళ్ళని కూడా మనం కమెంట్ చేసేస్తాం. ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి, ఇలానే. అరే నాకు ఇది ట్రూ అయితే వాళ్ళకి అది ట్రూ అవ్వచ్చు కదా, ఫైన్. వాళ్ళు ఎలానా ఉండి నేను ఇలా ఉండొచ్చు కదా, నన్ను పర్మిషన్ ఇచ్చుకోవచ్చు కదా నేను ముందర ఇలా ఉండడానికి. ట్రై చేస్తాను, నా ఇన్నర్ వాయిస్ చెప్తోంది ముందుకు పో, ఇలా చేయి, అలా చేయి అని. వై విల్ ఐ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ నాట్ గోయింగ్? ఆ థాట్ ప్రాసెస్ మనం చెయ్యం. సో పోతూ ఉండండి, పోతూ ఉంటే ఆటోమేటిక్లీ మీకు ఆ ఇన్నర్ వాయిస్ ఫస్ట్ వినపడాలి. వినపడుతోంది అంటే యూ హ్యావ్ డెఫినెట్లీ రీచ్డ్ ఎ గ్రేట్ స్పేస్. ఆ ఇన్నర్ వాయిస్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే అది ఫాలో కావడం. దాంట్లో ఉంది మిగతా అసలు జర్నీ. అంతవరకు కమింగ్ క్రొకడైల్ ఫెస్టివలే. ఇన్నర్ వాయిస్ ని ఫాలో అవుతూ దాని యాక్షన్ తీసుకోవడం అంటే బాగా బండకేసి బాధేయడమే అనమాట. సో మనలో ఉండే రకరకాల కోణాలని అమ్మవాళ్ళు ఫుల్ గా చాతకేసి రుద్ది పడేస్తారు అన్నమాట, డైమండ్ లాగా మనం షైన్ కావాలని చెప్పేసి. అవునా, మా అమ్మ ఏదైతే ఒక లైన్ లో మెసేజ్ నాకు చెప్తుందో అదే నెక్స్ట్ క్లాస్ లో మీరు ఎలాబరేటెడ్ గా నాకు అర్థమయ్యేటట్లు చెప్తారమ్మా. అట్లా ఉంటది కనెక్షన్ నాకు మీ క్లాస్ లో. మరి మీది అమ్మ క్లాస్ లేదా? అమ్మ నిరంతరం మనతో కనెక్షన్ లో ఉండాలి అంటే పాపం ఆవిడకి ఎంతమంది ఉన్నారమ్మా చెప్పండి. స్వార్థం కదా. మనతో ఒక క్షణం ఉంటే చాలమ్మా, మా క్షణంతో మేము హ్యాపీగా రోజంతా అనుభూతితో మేము బతికేస్తాం అనుకోవాలి. కానీ ఎవ్వరికి ఉండకూడదు, నాకే మొత్తం, నాతోనే అంతా అంటే అది స్వార్థం అయిపోయిందా? అది ఒక చిన్న ఆవిడ మీకు ఒక జలకి ఇచ్చేసారు, దాంతో మీరు దాని మీద పీక్కోండి. పీక్కోవడం అలవాటు కాకుండా అలాంటి వాళ్ళు పెట్టారు మీకు ట్రాన్స్లేటర్ ఇంటర్ప్రిటర్ లాగా. సో అలా మీరు చెప్పేదంతా క్లియర్ గా అమ్మ నాకు ఏదైతే చెప్పి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అదే మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారమ్మా క్లియర్ గా. నేను చెప్పకుండా రేపు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నేను చెప్పకుండా మీరే దాన్ని ఫుల్ గా పీక్కోండి రోజంతా. ఏంటి దీని అర్థం, దీన్ని ఎలా ఇంకా రకరకాలుగా దీన్ని ఎట్లా డైసెక్ట్ చేయాలి, ఒక్క వర్డ్ ని మైక్రోస్కోప్ లో పెట్టి దాన్ని ఇంకా ఎట్లా లాగాలి, పీకాలి, బాగా చపాతి పిండికేసి బొత్తాలి అని చెప్పేసి ఫుల్ గా దాని గురించి అర్థం చేసేసుకొని అప్పుడు ఓకే నేను ఇంటర్ప్రిట్ చేసుకున్నా, ఇదంతా నోట్స్ రాసుకోండి. నేను పక్క రోజు చెప్తాను కదా. ఇప్పుడు అమ్మవారు అంటే లైఫ్ లో ఇప్పుడు మనకి ఏమైనా వస్తున్నా కానీ అంటే ఒక అలల్లాగా అట్లా వస్తూ పోతూ ఉన్నవి, అవన్నీ మనం వాటిని ఎంబ్రేస్ చేయాలి, వాటితో పాటు ట్రావెల్ ఉండాలి అనే ఒక మెసేజ్ లాగా అమ్మ చెప్పారమ్మా. అది మాకు ఈ రోజు క్లాస్ లో మీరు చెప్పింది బాగా క్లియర్ గా, అంటే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటితో ఉండాలి కానీ మన ఇన్నర్ది ఇది అవ్వకూడదు అనేది అట్లా మీ ఈ రోజు క్లారిటీ వచ్చింది అనమాట నాకు వచ్చిన ఈ మెసేజ్ కి. సో అమ్మవారు అట్లా. సో మీరేం చేయాలి అంటే నేను మీకు చెప్పే ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే మీరు ఆత్రపడిపోవద్దు. దాని వల్లే ప్రాబ్లం అంతా అదే. లిజన్ చేయండి. ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, లిజన్ చేయండి. టాక్ లెస్, లిజన్ మోర్ అనేది మీ మోటో ఇన్ లైఫ్ కావాలి. నో టాకింగ్, ఓన్లీ లిజనింగ్. లిజనింగ్ టు నాట్ వాట్ ఈస్ బీయింగ్ టోల్డ్, లిజనింగ్ టు వాట్ ఈస్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. మధ్యలో జరిగే లైన్స్ మధ్యలో ఏంటి, వాట్ షుడ్ ఐ లిజన్ టు, ఎలా నేను ఇంటర్ప్రెట్ చేసుకోవాలి, వాట్ షుడ్ ఐ టాక్. ఇలా లిజన్ చేశారంటే మీ నాయిస్ అనే హెడ్ మీద ఎంత ఉందంటే తల్లో బుజ్ 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 అని పాపం ఆవిడ చచ్చిపోతుంది మీకు చెప్పలేక. ఏ అమృతం
అమ్మ కొంచెం రోజంతా ఎన్నో రకాలుగానే చెప్తుందమ్మా, అర్థమవుతుంది. ఎంత మెసేజ్ అర్థం కాక మీతో కూడా అదే చెప్పిస్తుంది మళ్ళీ. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మీకుగా ఏం చేయాలి? చెప్పే లిజన్ చేయాలి. లిసన్ చేయడానికి మీరేం చేయాలి? ముందర మీరు లిసన్ చేయట్లేదని కాదు, సైలెంట్ ఆవిడ కామ్ చెప్పే ముందే brain మీరు దానికి calm రివర్స్ చేయాలి. క్లాసులు చెప్పేస్తున్నారు. నాకే కామ్ ఇప్పుడు ఉండాలి. కామ్ మేక్ యువర్ సెల్ఫ్ కామర్. అంటే మీ అవుటర్ వరల్డ్ అనేది కామ్ లేదు, కానీ మీరు భయంకరంగా పూజలు చేసేసారు కాబట్టి ఆవిడ మీ అవుటర్ వరల్డ్ లో ఎలా జరిగినా నువ్వు కామ్ గా ఉండు అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు, కానీ మీరు ఫైట్ చేస్తున్నారు. సో యువర్ అవుటర్ వరల్డ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. నాకు అది అర్థమైంది. మీరేం చెప్పకపోయినా మీ అవుటర్ వరల్డ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఇన్నర్ వరల్డ్ లో పూజలు బాగా చేసేసారు కాబట్టి ప్యూరిఫికేషన్ వచ్చేసింది, గైడెన్స్ వస్తోంది. ఒక యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకని? అవుటర్ వరల్డ్ లో నాయిస్ అనేది ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతా ఉంది. సో ఎప్పుడు యాంగ్జైటీ, ఈ తర్వాత అది, ఆ తర్వాత ఇది, ఈ తర్వాత అది, ఆ తర్వాత ఇది. ఎక్కడ దొరుకుతుంది కామ్నెస్? నేను ఇన్నర్ వరల్డ్ లో కూడాను నేను ఎప్పుడు ఎక్కువ ఆలోచించేది ఈ థాట్స్ అనేవి ఆగిపోయి థాట్లెస్ స్టేట్ కి ఎట్లా ఉండాలి అనేది ఎప్పుడు అదే ఆలోచన చేయకూడదమ్మా. ఇవన్నీ చెప్పిందంటే అమ్మలు ఇవన్నీ ఆలోచన చేస్తే వచ్చేవి కావు. దయచేసి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఒక మెసేజ్ అమ్మ ఏం లెసన్ చెప్పారంటే, థాట్ అనేది కూడా ఒక దాన్ని కూడా అది కూడా ఒక తత్వం అమ్మ. దాన్ని నువ్వు ఎంబ్రేస్ చేసినప్పుడు ఆ సైలెన్స్ అనే చేరుకోగలుగుతావు. కానీ దీన్ని నువ్వు ఎంబ్రేస్ చేస్తూ దీంట్లో ఉండాలి. థాటు నాకొద్దు అట్లా అనకూడదు. అది కూడా నేనే ఒక అలలాగా అట్లా వస్తున్నప్పుడు దాన్ని నువ్వు ఎంబ్రేస్ చేయగలగాలి. చేస్తే ఆ తర్వాత ఉండే ప్రశాంతత అనే తండ్రిని నువ్వు చేరుకుంటావు అనే ఒక మెసేజ్ అయితే చెప్తానే ఉంటారమ్మా. నాకు అది చేయలేకపోతున్నాను. అవుటర్ వరల్డ్ కామ్ చేసుకుంటే అమ్మా, మీరు యూ హ్యావ్ నాట్ యెట్ అరైవ్డ్ అట్ ద స్టేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అబౌట్ ద సిచ్యువేషన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ వరల్డ్. అందుకోసం అని చెప్పేసి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు థాట్లెస్ స్టేట్ ని. సో బయట వరల్డ్ ఎలా ఉన్నా లోపల ఉండేదాన్ని నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను అనే స్టేట్ లోకి వస్తామమ్మా. ఇప్పుడే కదా జర్నీ స్టార్ట్ అయింది, ఆత్రపడద్దు. ఓకేనా? అది అయితే చాలా క్లారిటీ వచ్చిందమ్మా. అప్పుడంటే మారింది, చాలా వరకు అవుతున్నాను. ఆ అవుటర్ వరల్డ్ లో కూడా నాకు డిస్టర్బ్ అవ్వకుండా ఆ జర్నీలో ఉన్నానని అర్థమవుతుంది. ఏ అమృతమ్మ, డివైన్ మదర్ కున్నంత పేషెన్స్ నాకు లేదు. గమ్మునే ఉండు అంటే గమ్మునే ఉండరు అంతా. లిసనింగ్ చెయ్యి, జర్నల్ చెయ్యి. అమ్మలో నువ్వు నాకు ఒక చిన్న వర్డ్ చెప్తే నీ వరల్డ్ అంతా నాకు అర్థమైపోతుంది. నేను ఊరికే గొప్పలు చెప్పను కానీ మీరు మాట్లాడే మాట నాకు తెలుసు మీరు ఏ స్టేట్ లో ఉన్నారు అనేసి. కాబట్టి నాకు ఇంత ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన పని లేదు. ఐ రియలీ అండర్స్టాండ్ వే యూ కమింగ్ ఫ్రమ్. అయితే నేను ఆ స్టేట్ లోనే ఉండి యూ కెన్ ఫర్ ఎవర్ స్పీక్. నాకు డివైన్ మదర్ చెప్తున్నారు ఫైన్. ఆ తర్వాత ఏంటి? అన్ని వచ్చేస్తే క్లాస్ లో కూర్చోరుగా. కాబట్టి అది యాక్సెప్ట్ చేసేయండి. మీరు ఎక్కడున్నారు అని తెలుసుకునే ఒక పాయింట్ ఆఫ్ సోర్స్ ని పంపించారు. దట్ ఈస్ సూపర్ గ్రేట్. ఎందుకని అలా దొరకరు. నాకు తెలుసు, నేను మీ ఒక్కొక్కరి లైఫ్ లో ఎంత కీ రోల్ ప్లే చేస్తున్నాను అనేది నాకు తెలుసు. కానీ ఆ ఒక అహంకారాన్ని నేను మైండ్ లోకి ఎక్కించుకోను. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ డివైన్ మదర్, యు ఆర్ ఆల్ డివైన్ సోల్స్. ఫైనలీ మీరు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇదే మోడ్ లోనే ఉంటాను నేను. అయితే ఆ తర్వాత ఏంటి? వాట్ నెక్స్ట్? ఫైన్, నాతో మాట్లాడుతున్నారు. ఇందులో కొంతమందితో మాట్లాడరు, మీతో మాట్లాడుతున్నారు. ఆల్ రైట్. ఆఫ్టర్ దట్ వాట్? అక్కడే కదా మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి మీరు ఇక నుంచి ఏం చేస్తారు అంటే ఎవ్రీ వీక్ మీకు వచ్చే మెసేజెస్ అంతా పుస్తకంలో రాసుకోండి. ఓకే? ఏం వచ్చినా మెసేజ్లు రాసుకోండి, చూపించండి. అమ్మా ఇవన్నీ వస్తున్నాయి, దీని అర్థం ఏంటి? దీని నుంచి నేను ఎలా ముందుకు పోవాలి? వాట్ డస్ దిస్ మీన్? దీని యొక్క సారాంశం ఏంటి? దీని యొక్క పరమార్థం ఏంటి? నా జీవితంలో ఇలా జరుగుతోంది, దీని నుంచి నేను ఎలా ఇంటర్ప్రెట్ చేసుకోవాలి అని మీరు అడిగారంటే అప్పుడు మీకు నేను ఒక దారి చూపిస్తాను. ఇవో ఇలా వెళ్ళాలమ్మలో, దీనికి అర్థం ఇది అనేసి. అంతేకాని నేను ట్రై చేస్తూ ఇది ట్రయింగ్ తో వచ్చేది కాదు. మా ఇంగ్లీష్ లో ఒక మొరటి సామెత ఉందండి, ఐదర్ యు ఆర్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ అని చెప్పేసి. దెర్ ఇస్ నో ఇంటర్మీడియట్ స్టేట్స్ ఆఫ్ బీయింగ్ నాట్ ప్రెగ్నెంట్. ఐదర్ ఐ సే ఐఎమ్ ప్రెగ్నెంట్ ఆర్ ఐఎమ్ నాట్ ప్రెగ్నెంట్. ఐ కాంట్ బి బోత్ కదా. సో అలా యు ఆర్ ట్రయింగ్ అనే దాంట్లో ఉండదన్నమాట. ఇట్స్ ఎ సర్టనిటీ. యు ఆర్ ప్రెగ్నెంట్, ఎస్ వీఆర్ ప్రెగ్నెంట్. యు ఆర్ నాట్, ఎస్ వీఆర్ అంట్. అంతే. ట్రయింగ్ అనేది ఉండదన్నమాట. అలా ఇది నాకు అర్థమైంది. అర్థం కాదు. ట్రై చేస్తుంటే ట్రైయే చేస్తూ ఉంటాం కానీ ఎక్కడికి పో. వి డోంట్ అరైవ్. సో వి నెవర్ బికమ్ ప్రెగ్నెంట్ అనమాట, క్రూడ్ గా చెప్పాలంటే. ఆల్వేస్ ట్రయింగ్ లోనే ఉంటాం. సో దట్ ఈస్ నాట్ వేర్ వీ వాంట్ టు గెట్ ప్రెగ్నెంట్. అంటే
ఎస్ దర్ షుడ్ బి సంథింగ్ దట్ మేక్స్ ఇట్ బికమ్ ప్రెగ్నెంట్ అన్న. అందుకే చెప్పా క్రూడ్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి. సో అలా అన్నమాట. ఇది అర్థమైందా? అర్థమైందమ్మా. ఇప్పుడు నా 8:30 అయిపోయింది. నా ఇంగ్లీష్ పిల్లలు వచ్చి గోల పెట్టేస్తుంటారు, సేమ్ లింక్ లోకి వచ్చారో ఏంటో. కాబట్టి ఉంటాను మరి అందరికి, సరేనా? ఇప్పుడు ఇదంతా మీరు ఏం చేస్తారంటే ఫ్రమ్ నౌ ఎవ్రీడే క్లాస్ లో ఆవిడ అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్లాస్, బికాస్ షీఈస్ లిటిల్ మోర్ డబుల్ ప్రమోషన్ తీసేసుకుంది కాబట్టి అప్పుడు ఇలా ఆవిడ క్వశ్చన్ అడిగారు. అర్థమైందా? సో మీరు అందరూ ఏం చేయాలంటే కొంచెం రాసుకోవాలన్నమాట. యూ హ్యావ్ టు రైట్ డౌన్ వాట్ ఈస్ ఇట్ దట్ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ క్లాస్. జర్నల్ చేసుకున్నారంటే అండి మీ జర్నీ మీకు అర్థమవుతే ఇట్ బికమ్స్ మోర్ బ్యూటిఫుల్. కాబట్టి ఎవరైతే ఈ రోజు ఈ క్లాస్కి వచ్చారో, ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, మరి ఎంతమంది ఉన్నారు క్లాస్లో? ఎంతో మంది 58 మెంబర్స్ ఉన్నారు. 57 నేను వదిలేస్తే 56 మెంబర్స్. ఓకేనా? ఈ 56 మెంబర్స్ ఆ పోనీ ఎంతో కొంత ఆ నెంబర్స్ అంతా బుక్కులు పట్టుకొని ఓకే ఎంతో కొంత స్మితమ్మ 70, 80, 60, 100, 50, 150 లేదు 1, దట్ ఇస్ మ్యాటర్. పాయింట్ ఏంటంటే బుక్ రాసుకోండి. ఇదంతా దీనివల్ల నేనేం నేర్చుకుంటున్నాను, నేనేం తెలుసుకుంటున్నాను, నా జర్నీలో ఇది ఎలా హెల్ప్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను అని చెప్పేసేసి. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండి. ఎక్కువగా జరిగే క్వశ్చన్ అయితే చెప్పండి బాబు. ఇందాక మీరు రాముడు బాధలో ఉన్నప్పుడు అగస్త్య మహర్షి వచ్చి మోక్షం గురించి చెప్పారు అన్నారు. ఇందాక కూడా మీరు మనం అందరం మన ఇంటికి వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజు అన్నారు. మరి అగస్త్య మహర్షి వెళ్ళరా వాళ్ళ ఇంటికి? బాబు ఏంటంటే కొంతమందికి కొన్ని రోల్స్ ఇచ్చున్నాం అన్నమాట. ఒక్కొక్కరిది కొన్ని రోల్స్. అగస్త్య ముని వారి యొక్క మెయిన్ function. Even now I know that divine father Agastya is trying to awaken souls to rewrite the Hinduism. Jayamma అనే ఒక నోబెల్ సోల్ ద్వారా. కాబట్టి కొంతమందికి కొన్ని రోల్స్ ఉంటాయి బాబు. ఆ రోల్స్ వాళ్ళు ఆ ప్లేన్స్ లో ఉండి నిర్వర్తిస్తుంటారు. అంటే ఇప్పుడు చెప్పాలి అంటే సాయిబాబా వారు గురువురు, వాళ్ళ ఇంటికి వెళ్ళరా? ఎందుకు వెళ్ళలేదు? కానీ ఆయన కొన్ని రోల్స్ ఉన్నాయి. ఆ రోల్స్ నిర్వర్తించాక ఆయనప్పుడు కాంతిలోకి వెళ్తారు. అంతదాకా ఆయన కాంతి ఎంతవరకు ఈ భూమండలంలో వెలుగుతూ ప్రజ్వలించాలో అంతవరకు ఆయన ఉంటూ ఆ ప్లేన్స్ లో మనల్ని ఒక హోల్డ్ చేస్తారు ఆయన ఆ ఎనర్జీతో. సేమ్ వే ప్రతి ఒక్కరికి కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ ని కంప్లీట్ చేసే వరకు వాళ్ళ ఒక ప్లేన్స్ లో ఉండుకుంటూ they try to bring light into the human world. ఎందుకని అంటే that's what is their function as. మీరందరూ ఏంటి అంటే దిశా శర్మ ఐఎమ్ జాయినింగ్ 5 minutes. మీరందరూ ఏంటి అంటే అట్లీస్ట్ ఈ గ్రూప్ లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఎగ్జిస్ట్ ఉండే పీపుల్స్ ఏదో ఒక యువర్ ఐ వుడ్ నాట్ సే ఒక సోల్ ఫ్రాగ్మెంట్ అన్నమాట. మన సోల్స్ కి ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి, కొన్ని ముక్కలు ఉంటాయి. ఆ ముక్కలు అనేది అంశ అంటాం మనం, ఒక చిన్న భాషలో చెప్పాలి అంటే. ఈ అంశ అనేది ఏమవుతుంది అంటే ఒక లెసన్ నేర్చుకోవడానికో ఒక అహంకారం పడుంటాం, ఏదో ఒక తప్పు చేసి ఉంటాం, అది ప్రలోభ. అదేంటి అంటే లాస్ట్ లో when your consciousness becomes very very finer, divine father and mother puts us into a final test. ప్రలోభ పెడతారు మనల్ని. అది అమ్మాయిలని అబ్బాయిలని, ధనం అని, ఇంకొక పవర్ అని, పొజిషన్ అని, లేదు మన జ్ఞానాన్ని కించపరిచే వాళ్ళు, ఏదో ఒకటి జరుగుంటుంది. లేదు నేను దేవలోకంలో ఉండుకొని న్యూబీ అయి ఉంటే, అంటే న్యూలీ ఐ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అన్ అటెండెంట్ ఆఫ్ డివైన్ మదర్ ఫాదర్ ఆర్ ఓల్డ్ పర్సన్, డజంట్ మ్యాటర్, బట్ ఐ వుడ్ హ్యావ్ డన్ ఎ మిస్టేక్ ఇన్ ఇగ్నోరెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ లోక కళ్యాణం. బట్ unfortunately I am born in this plane and get trapped to this entanglements of birth and death. ఇలా జరుగుతున్నప్పుడు కొన్ని ఫ్రెండ్లీ సోల్స్ టేక్ అప్ ఆన్ రోల్స్ ఆఫ్ బీయింగ్ that person that is causing you the highest misery or an experience that shakes up
and then you are a support structure to that souls that are going through that experience. Different ways it manifests, but either you are part of that experience or you are supporting somebody's experience to get out of it. రెండిట్లో ఒకటి గ్యారంటీగా ఉంటుంది. అలా ఉంటూ అంటే in that role you might be at the receiving end or you might be at a provider end. Okay, provider end అంటే you will be providing support to some structures or you will be at the receiving end of pain. ఈ రెండిట్లో ఒకటి ఉంటారు అన్నమాట. అలా ఉన్నారు అంటే నేను చెప్పిన స్టేట్మెంట్ ట్రూ. అప్పుడు మీ హోమ్ ఎక్కడ? ఈ భూలోకం కాదు. ఎక్కడ వెళ్ళిపోవాలి? మీరు ఏ ఫ్రేగ్మెంట్ నుంచి వచ్చారో ఆ ఫ్రేగ్మెంట్కి వెళ్ళిపోయారు. శ్రావణి అమ్మ, దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్ ఆల్సో టుడే. సో ఇక్కడి నుంచే వచ్చానా అనుకునేదానికన్నా లెట్ ఇట్ ఎమర్జ్. అది ఎక్కడ అనేది దట్స్ ఆల్ క్యూరియాసిటీ అమ్మ. ఎంటీ క్యూరియాసిటీస్ పెట్టుకోవద్దు శ్రావణి తల్లి. జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ లెట్ ఇట్. స్పిరిచువాలిటీలో ఒక ఫైనర్ స్టేట్స్ అంటే ఏంటంటే అండి, లివింగ్ లైఫ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్. When I get to that states where I don't expect, let it happen. Let that experience come to me and be with me. But my job is to be in this tattva of nothing can shake me up unless until I, as a embodiment of purity in my heart level. ఈ మోడ్లో నేను ఉన్నప్పుడు నథింగ్ కెన్ షేక్ మీ అప్ అన్నమాట. ఆ స్టేట్ని అచీవ్ చేయాలి, ట్రై చేయడం. ఇట్స్ వెరీ హార్డ్. ఇట్స్ వెరీ వెరీ హార్డ్. కానీ దానికే you've been put across to a person who is walking that path. అండ్ ఒకరిని చూసి మనం నేర్చుకోవచ్చు. అలా మెల్లమెల్లగా మీలో ఉండే చిన్న చిన్ని సంస్కారాలు వాట్ ఎవర్ దట్స్ హోల్డింగ్ యూ అప్ ఫ్రీ చేసుకొని ఎంటీ క్యూరియాసిటీని వదిలేసి లెట్ థింగ్స్ హ్యాపెన్. యూ డూ. నీ జాబ్ ఏంటి అంటే ఇంతే, ఇది ఒక్కటి చేయడమే. నేను మళ్ళీ చెప్పాను, నా పాత్కి ఎయిడ్ కానీ నా జర్నీకి ఎయిడ్ కానీ నాలెడ్జ్ I don't think it's any help to me. అవును, ఏదో ఒక నాలెడ్జ్ ఉంది, భూలోక వాసులు ఉన్నారు, ఏలియన్స్ ఎగ్జిస్ట్, చాలా చాలా బాగుంది కూడా. నాకెందుకు అదొక ఆ టాపిక్ ఇప్పుడుండే నా లైఫ్కి ఏం సంబంధం ఉందా? లేదు కదా. అప్పుడు నేను ఎందుకు దాని గురించి తెలుసుకొని నా ఇంటలెక్చువల్ ఓవర్లోడ్ చేయాలి, నా కాగ్నిటివ్ ఓవర్లోడ్ చేయాలి? అలా just consume what's important to you, what will aid your path. నేను చెప్పాను, మీరు ఒక స్టార్ నుంచి వచ్చారు, ప్లియాడిస్ నుంచి వచ్చారు. Then I want to know what's Pleiades. Oh, there is a star. Am I a star seed? Oh, really? Star seeds exist? Oh. So what are the qualities of the Aquarian? What's the quality of Pleiadian? Is it so? Yeah. Looks like I'm a Pleiadian. Yeah, I do have these characteristics. So star seeds అని ఉన్నారు కొంతమంది, మీలో కొంతమంది స్టార్ సీడ్స్ ఉన్నారు. టైం వచ్చినప్పుడు చెప్తాను. బట్ అప్పుడు నేను మీకు చెప్పాను, మీరు ప్లేడియన్ అండి, దానికని మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే అప్పుడు మీరు స్టార్ సీడ్స్ గురించి, దాని యొక్క వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ యొక్క బిహేవియర్స్ ఏంటి అని మీరు తెలుసుకొని దానిలో డీప్ డైవ్ చేస్తే దానికి ఒక అర్థం పర్థం ఏమీ లేకుండా ఎవరో ఒకరు ప్లేడియన్ గురించి చెప్తున్నారు, గ్రహాంతర వాసులు అని చెప్పి మనకి హెడ్డింగ్ పెట్టంగానే దాని గురించి చదువుకొని ఏం అర్థం, ఏం లాభం? ఏ ఇన్ఫర్మేషన్ అవసరమో దాన్ని కన్జ్యూమ్ చేసి నా లైఫ్కి అది వర్తించుకోండి. ఆవిడ చెప్పారు సార్, అమృత గారు అమృతమైన మాటే చెప్పారు. యాక్చువల్గా ప్రతిదీ నాలెడ్జ్ బాగానే ఉంటుందండి, ఇంప్లిమెంట్ చేసుకోవడం ఎలా, దానికే ఇదంతా. ఈ వర్క్ అంతా చెప్పడం ఎందుకని అంటే అదేదో నేను చెప్తున్నాను కాదండి, తత్వంలో కూడా ఉంది అని రిమైండ్ చేయడానికే ఈ కాన్వర్జేషన్స్. దీని తర్వాత మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది అది మీ యొక్క ఇండివిజువల్ పాత్. సో మీరు 1000 మంది ఉన్నారు అంటే 1000 మందితో నాకు మాట్లాడడానికి కాదు కదా, దానికని తత్వం చెప్తున్నాను. దాన్ని మీరు సమ్మేళనం చేసుకొని నా పాత్ ఇదా అని మీరు కానీ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు అది ఈజీ అయిపోతుంది చెప్పడం. అందుకే నేను చెప్తాను, కష్టాలు పెట్టద్దు, మెసేజ్లు పెట్టద్దు, బాధలు అంటే గంటలు మెసేజ్లు పెడతారు. ఏంటి అంటే వాళ్ళ కష్టాల గురించి. అదంతా మాయండి, అవి ఉంటాయి, అవి పోకుండా ఉండవు. కానీ దాని నుంచి బయటపడే మార్గమే కదా మనం ఎదుర్కొంటున్నాం. ఆ విషయం గురించి అందుకే మెసేజ్లు పెట్టద్దు గట్టిగా పెద్దగా అని. కానీ సత్యవేణమ్మ ఏం చెప్తారంటే, అమ్మ మీరు పెట్టద్దు అన్నారు, సారీ అమ్మ అందుకని పెడుతున్నా, నేను ఉండలేకపోయానమ్మా అని మెసేజ్ వేస్తారు అనమాట. ఏమండి సత్యమ్మ, నేను ఈ వేణమ్మ మిమ్మల్ని నేను మెసేజ్ పెట్టమనింది, పెట్టొద్దనింది,
ఎందుకు పెట్టలేదన్నానో అది అర్థం చేసుకొని దాని నుంచి మీరు మెసేజ్ రాయండి. అంతేగాని మీరు ప్రతిసారి మెసేజ్ పెట్టినప్పుడు నాకు ఎలా ఫీల్ అవుతుంది అంటే ఇంటరప్ట్ చేసినట్టు అవుతుంది నాకు. నేను మెసేజ్ పెట్టొద్దని చెప్పలేదు. మెసేజ్ పెట్టద్దు అనేది ఏంటి అంటే మీ ఓన్ యొక్క అవునా నాకు కూడా అవుతాయా నేను కూడానా అనే ఒక అపనమ్మకంలో ఉండద్దమ్మా. మీరు డివైన్ సోలు, నాకు వచ్చేవన్నీ నిజమైన అనుభూతులే, ఇక్కడి నుంచి నా జర్నీ ఏంటి అని మీరు అమ్మవారిని అడగండి, బాలమ్మని. అలా వచ్చినవి నాకు చెప్పండి, దాన్ని నేను ఇంటర్ప్రెట్ చేస్తా అని చెప్పాను మీకు. ఇది మీరు సెలెక్టివ్ లిజనింగ్ లో మర్చిపోయారు, ఈ విషయం గుర్తులేదు. ఏదైతే అవునా నిజమా నాకు కూడానా అని అపనమ్మకంతో ఏదైతే మెసేజ్లు పెడతారో అలా పెట్టద్దమ్మా అని చెప్పాను. ఇది గుర్తుపెట్టేసుకున్నారు. ఇంకా ప్రతిసారి నాకు మెసేజ్లు పెట్టినప్పుడు అదే మెసేజ్లు పెడతారు. మిమ్మల్ని అనుకున్నాను కానమ్మా అని మళ్ళీ మెసేజ్ పెడతారు. మీరు మాట్లాడకూడదు అన్నారు కాబట్టి అంటే ఏంటి, నేను మాట్లాడొద్దు అంటే మరి వీళ్ళందరితో మాట్లాడుకొని ఉంటానా? మాట్లాడతాను అని జర్నీలో ఉండే మాటలు మాట్లాడతాను. కానీ మీరు ఇంకా మిమ్మల్ని 3 నెలలు అయితే మీతో నాకు పరిచయం అయ్యి ఇంకా మీరు అపనమ్మక స్టేట్ లో ఉంటే మరి నా బాధ్యత కాదా మిమ్మల్ని కొంచెం మేల్కొల్పడం? అందుకని చెప్తున్నాను. అలా అర్థమైందా? కాబట్టి నేను మాట్లాడదన్నారు కాబట్టి నేను మెసేజ్ పెట్టడం లేదమ్మా, గ్రూప్ లో కూడా పెట్టడం లేదమ్మా, ఇవన్నీ వద్దండి. నేను మిమ్మల్ని మీ స్వేచ్ఛను నేనేం కట్టేలు చేయటల్లా, కట్ చేయట్లా. నేను మీ స్వేచ్ఛను కానీ మీ వాక్ స్వేచ్ఛను కానీ మీ యొక్క ఏ స్వేచ్ఛని నేనేం తీసుకోవట్లేదు. దయచేసి మిమ్మల్ని మీకు వచ్చే అనుభూతులు కరెక్టు, మీకు వచ్చే అనుభవాలు కరెక్టు. ఎందుకు? బహుశా మీ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ తో అక్కడి నుంచి మీ జర్నీ ఏంటి అనే దాని మీద మీరు కొంచెం ఆలోచన పెట్టండి. అమ్మతో కాన్వర్సేషన్స్ పెట్టుకున్నప్పుడు పైన వాటిలతో సాటిస్ఫై అవ్వకుండా అమ్మ ఇప్పుడు నాకు ఏం చేయాలి, నేను ఎందుకు నాతో నువ్వు మాట్లాడుతున్నావు, దీని ద్వారా నా నుంచి వచ్చే ఏంటి, నా ముందు నెక్స్ట్ లైన్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడగండి అని నేను మీకు చెప్పాలని ట్రై చేస్తున్నాను. అర్థమైందా? అలాగే అమ్మా. సరే అండి, ఇప్పుడు అరగంట అయిపోయింది లేట్. ఆ బాబు మనోజ్ ఇంకా నువ్వు క్వశ్చన్లు అడగొద్దు నాయన, నాకు టైం అయిపోయింది. 8:30 అయిపోయింది ఇంగ్లీష్ క్లాస్ రేపు. సరే అమ్మా, బాయ్ బాయ్. బాయ్ అమ్మలు. నేను కూడా బాయ్ వస్తాను. అమ్మా. థ్యాంక్ యూ బాయ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.